బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, త్రిదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే మనకి జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలండి. అందరికీ కూడా క్లాస్కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లో 42వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతము. ఈరోజు మనం సుధా మేడం గారి ద్వారా ధ్యానము అంటే 1+4+8 అనే ఫార్ములా ఏంటి అనేది తెలుసుకుంటాము. అలాగే మెడిటేషన్ ఉంటుంది. దానికంటే ముందు అందరూ జాయిన్ అవుతూ ఉన్నారు. మనము సాటర్డే రోజు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనుకున్నామండి. అంటే మనకు ఎంత మటుకు ఐడియా ఉంది, ఏంటి, ఎన్ని రోజుల సెషన్, ఎంతవరకు మన వాళ్ళు ఏం చేశారు అని కొంచెం అడుగుదాం అనుకున్నాము. పాపం ఆ రోజు సార్ వచ్చి అది వెనకలు పడిపోయింది అనమాట. సరే ఈరోజు కొంచెం చేద్దాము. పైగా ఆ రోజు బడి దొంగలు ఎక్కువ ఉన్నారు, రావడము ప్లస్ మెల్లగా లీవ్ అయిపోతూ ఉన్నారు అనమాట. అది కూడా కొంచెం కారణమైంది. ఓకే, ఇప్పుడు వస్తూ ఉన్నారు కదా, జాయిన్ అవుతా ఉన్నారు. కానివ్వండి, అయితే అడుగుదాము వేస్తున్నాం అనమాట అందరూ. పద్మ గారు అన్మ్యూట్ చేసుకోండి ఒక్క నిమిషం. చెప్పండి మేడం. పిరమిడ్ అంటే ఏంటమ్మా? పిరమిడ్ అంటే ఏంటి? రావట్లేదు. పిరమిడ్ అంటే ఏంటి? ఏంటి మ్యూట్ చేసుకున్నారేంటమ్మా? నేను అన్మ్యూట్ ఇస్తే మ్యూట్ చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు కాపీ కొడతారా ఏంటి? ఓకే, యాదగిరి సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఆల్రెడీ సార్ ఎక్స్పర్ట్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇచ్చాను. పిరమిడ్ అంటే నేను కూడా మర్చిపోయినా మేడం, అది తెలుసుకోలేదు. పిరమిడ్ అంటే ఐడియా నాకు రాలేదు మేడం, అదంటే మర్చిపోయినట్టుంది. మర్చిపోయినారా? ఓకే, ఎవరికన్నా తెలుసా పిరమిడ్ అంటే ఏంటి? హ్యాండ్ రైజ్ చేయండి. పిరమిడ్ అంటే ధ్యాన అని పెట్టుకున్నారు కదా, మీరు చెప్పండి సార్. ఓకే, అందరికీ ఒకసారి అన్మ్యూట్ ఇస్తే పోతుంది కదా పాపం. ఎవరికైనా తెలుసు సార్? ఓం ప్రకాష్ గారు, మీకు అలో లేదండి బాబు ఇక్కడ. మేడం గుడ్ మార్నింగ్ మేడం. లతాశ్రీ మేడం. లతాశ్రీ సారీ మేడం, గుడ్ ఈవినింగ్. యాక్చువల్ గా నేను ఏమనుకుంటా అంటే మేడం, పిరమిడ్ గురించి నేను క్లాస్ లో వినలేదు నేను వచ్చినప్పటి నుండి. బట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఉన్న ధ్యానాన్ని 10 పెంచుకునేదాన్ని పిరమిడ్ అంటారేమో అనుకుంటున్నా మ్యామ్. అంటే మేము వీడియోలు పంపించినాం కదా, క్లాస్ వినకపోతే ఏమి, అందుకే కదా వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తున్నాం కదా.
ఓకే. ఓకే. ఆ, వీడియో చూడమంటున్నాము, లైక్ చేయమంటున్నాము, ఇంకొకరికి షేర్ చేయమంటున్నాము, కామెంట్ చేయమంటున్నాము. డైలీ ప్రాసెస్ ఇదే కదా చెప్తున్నాను. అవును మేడం. నాకు కూడా హోంవర్క్ ఇస్తున్నారు సార్, మరి ఏం చేద్దాం. ఐఫోన్, అమ్మ మీకు తెలుసునా? ఐఫోన్ అని ఉంది. ధ్యాన, నాగజ్యోతి, అమ్మ నాగజ్యోతి సీనియర్ మాస్టర్. మల్లేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ధ్యాన అన్మ్యూట్ చేసుకోండి. బాలకృష్ణ సార్ నవ్వుతున్నాడు వెనుక. అన్మ్యూట్ చేసుకోండి. నేను ఆప్షన్ ఇచ్చినా సార్, నొక్కితే చాలు. టైం వేస్ట్ చేయొద్దండి, తొందరగా ఆన్సర్ కావాలా ఒకదానికి. అబ్బా, ఇప్పుడు వెనకాల పేపర్ తిరిగేసినట్టున్నారు మేడం పద్మ గారు. ఆహా, కాదు, మీనా కుమారి గారు హ్యాండ్ రైజ్ చేసింది. మేడం మీకు కూడా అలో లేదండి ఇక్కడ. మీరు కూడా సీనియర్ మోస్ట్. నేను కొద్దిగా కొత్త వాళ్ళు ఉన్నారు కదా. సారీ సారీ. లావణ్య మేడం గారు, వీడియో ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తారు. ఆన్ చేయండి వీడియో. లావణ్య, లావణ్య వీడియో ఆన్ చేయండి. సార్ బాలకృష్ణ గారు, చెప్పండి అమ్మా లావణ్య గారు, మళ్ళీ ఆఫ్ చేస్తారు వీడియో. తొందరగా తొందరగా ఆన్సర్ తొందరగా రావాలా. పిరమిడ్ అంటే ఏంటి? నేను చాలా సింపుల్ క్వశ్చన్ అడిగినానండి. మేడం మేడం ఆ, విశ్వ ఎవరు? విశ్వశక్తిని ఒక మల్లేష్ గారు. చేసి మల్లేష్ గారు విశ్వంలో ఉన్న శక్తిని ఒక దగ్గరికి హలో చెప్పండి. మేడం గారు, విశ్వని ఒక దగ్గరికి కేంద్రీకృతం చేసి ఆ, కిందకి దించేదాన్నే పిరమిడ్ అంటారు. ఉమ్, ఒక విశ్వశక్తిని ఏకరిస్తుంది పిరమిడ్. బాగానే ఉంది, కానీ పిరమిడ్ అనే దానికి మీనింగ్ ఉంది సార్. అదే మేడం అందుకు గుర్తులేదు. పిరమిడ్ అంటే ఏంటి? మన సార్ క్లాస్లో చక్కగా చెప్పారు. మన రంగనాథ్ సార్ గారే చెప్పారు అనమాట. పిరమిడ్ అంటే ఏంటి? మీరు చెప్పిందేమో ఓకే, కరెక్టే. కానీ దానికి ఒక అబ్రివేషన్ ఉందన్నమాట. మేడం చెప్పమంటారా? పైరా అంటే అగ్ని, మిడ్ అంటే కేంద్రం. మీరు సీనియర్ మాస్టర్స్ కదా, ఇక్కడ కొత్త వాళ్ళకి ఆలోచించినాను. సరేలేండి. అది పైరా అంటే అగ్ని, మిడ్ అంటే మధ్యలో, మధ్య భాగంలో అగ్నితత్వం ఉండేదాన్ని పిరమిడ్ అంటారు. పైరా, ఓకేనా? అది పిరమిడ్ అంటే, అది ఈజిప్ట్ భాషలో దాన్ని పిరమిడ్ అంటారు అన్నమాట. అగ్ని మిడ్ అంటే మధ్యలో. పైరా మిడ్. పైరా అంటే అగ్నితత్వము, అగ్ని. మిడ్ అంటే మధ్యలో, మధ్యలో అగ్నితత్వం ఉండేది పిరమిడ్. అక్కడ ఎనర్జీ బాగా ఉంటుందన్నమాట ఆ మధ్య భాగంలో. కింగ్ ఛాంబర్ అంటారు దాన్ని పైన. ఓకేనా? ఓకే. శరీర మన బాడీలో చక్రాస్ ఎన్ని ఉంటాయండి? ఎన్ని చక్రాలు ఉంటాయి? అవి ఏంటివి? ఎవరు చెప్తారు? చక్రాలు హ్యాండ్ రైస్ చేయొచ్చు ఎవరైనా. నేను చెప్తాను మేడం. సీనియర్ మాస్టర్కి అలాగే. నేనే సీనియర్ కాదని నేను చెప్తాను. సీనియర్ కాదా మేడం? మీరు నాకంటే ముందు ఉన్నారు మేడం క్లాస్లో. నేను 4 months నుంచి క్లాస్ అటెండ్ అవ్వట్లేదు మేడం అసలు. అంతకుముందు 6 months అటెండ్ అయ్యారు. ఇక్కడ మనం జనవరిలో ఉన్నారు కదా పాపం. జనవరి 365 days సెషన్ లో కదా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టిండేది. వాళ్ళకి కొత్త వాళ్ళకి అలో చేద్దాం. సత్యనారాయణ అన్నమర్ల సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆ మైక్ బటన్ మీద నొక్కాలి. క్రాంతి సార్, క్రాంతి సార్ ఉన్నారా?
మేడం గారు ఉన్నాను మేడం. సార్ ఈ రోజు అయిన లింకును నిన్న వచ్చిన లింక్ నేను షేర్ చేసినాను సార్ గ్రూప్ లో. ఓకే మేడం. అవి 2 చాట్ బాక్స్ లో పెట్టండి సార్. ఈ చాట్ బాక్స్ లో మేడం? ఎస్ సార్. పెడతాను మేడం, పెడతాను. ఎవరు చెప్పట్లేదు ఏంటి సార్? యాదగిరి గారు మీరైనా చెప్పచ్చు కదా సార్. చక్రాలు మేడం 7 చక్రాలు మేడం. ఎస్ చెప్పమ్మా. చెప్పండి. మూలాధారం, ఆ, స్వాదిష్టానం, ఉమ్, అనాహతం, ఉమ్, ఇంకా విశుద్ధం, అప్పుడే విశుద్ధానికి వెళ్ళిపోయినారా? ఇవాళ ఉదయం చెప్పారు సార్. అవునా? నిన్న క్లాస్ కూడా అదే కదండి. నిన్న సాయంత్రం చెప్పారు. ఉమ్. రాసుకున్నాను కూడా. డే 1 క్లాస్ కూడా అదేనమ్మా. డే 1 క్లాస్ లో కూడా మేడం గారు, వాణి మేడం గారు దాంతోనే స్టార్ట్ చేశారు. ఏ ఏ చక్రాలతో ఏ ఏ స్థితి ఉంటుంది అనేసి. సరే, మన ధ్యానంలోకి రావాలంటే ఏ ఏ స్థితులు దాటుకొని రావాలా అంటే అది కూడా చెప్పారు మేడం గారు డే 1 క్లాస్ లో. ఫస్ట్ ఒక పొజిషన్ లో ఉంటాము, ఆ తర్వాత ఇంకో పొజిషన్ లో ఉంటాము అని అది ఒక శ్లోకం కూడా ఉంది. ఎవరికైనా వచ్చిన ఆ శ్లోకము ఇప్పుడు పాత వాళ్ళకు కూడా అలో చేస్తారు. చెప్పండి, పాత వాళ్ళైనా సరే. ఒక శ్లోకం ఉంది, అది ఉత్తర గీతలో ఉంది. ఆ ఉత్తర గీతలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఎవరైనా చెప్పచ్చు ధ్యానం గురించి రావాలా అంటే. నాగజ్యోతి మేడం గారు అలో చేస్తున్నా, చెప్పండమ్మా. ఎస్, ఓకే సార్. నైట్ది కూడా అంటే యూట్యూబ్ లింక్ సార్, యూట్యూబ్ లింక్ వీడియో షేర్ చేశాను కదా, ఆ లింక్. ఎక్కడ నాగజ్యోతి మేడం గారు మ్యూట్ చేసుకోండి. శ్లోకం నాకు రాదండి. రాదు, ఓకే. భావం తెలుసు, ఆ? భావం తెలుసు, శ్లోకం అయితే గుర్తు రావట్లేదు. ఓ, రాఘవయ్య గారు మీరు కూడా సరే చెప్పండి సార్. భావమేనా ఏంటి సార్? కోటి పూజలు చేస్తే ఒక సూత్రం సమానం, కోటి సూత్రాలు చేస్తే ఒక జపంతో సమానం, కోటి జపాలు చేస్తే ఒక ధ్యానంతో సమానం. దాని భావం. మీనా కుమారి గారు, అమ్మ చెప్పండి మేడం. నమస్తే మేడం. పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జపః, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయః. ఇంకొకటి కూడాను ఇది చెప్తున్నారు మేడం స్కంద పురాణంలో, నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమో యజ్ఞః, నాస్తి ధ్యాన సమో తపః, తస్మాత్ ధ్యాన సమాచరేత్ అని. ధ్యానం కన్నా సమానమైన యజ్ఞం లేదు, తపస్సు లేదు, తీర్థము నదులు లేవు. కాబట్టి అటువంటి ధ్యానాన్ని తప్పకుండా ఆచరించాలి అని అర్థం మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ డే వచ్చిన మేడం గారు ఒక పత్రికకు ఎడిటర్. ఆ పత్రిక పేరేంటమ్మా? ధ్యాన జగత్. అయ్య బాబాయ్, మీకు కాదండి బాబు. మీరు సీనియర్ జూనియర్ అని చెప్పండి మేడం. ఎస్, చెప్పేస్తాను. ఇంకొకటి మనకు చువాంగ్ చు అనే ఒక బుక్ తీసుకొని వచ్చారు కదా, ఆ జ్ఞానాన్ని. ఆ బుక్ చెప్పిన సార్ పేరు ఏంటండి? క్లాస్ ఇచ్చింది కొత్త వాళ్ళే. భీమవరం శ్రీనివాసుడు. భీమవరం శ్రీనివాస్. ఆ బుక్ లో ఉండే కాన్సెప్ట్ ఎవరిది, ఎవరు చెప్పారండి? పత్రిజీ. ఓషో గారు. ఓషో సారీ, ఓషో. ఓషో. ఏముంది ఆ కాన్సెప్ట్? ఆ బుక్ అంతరికి కలిపి ఒకటే జ్ఞానం ఉంది సార్. ఇంతకంటే ఏం లేదండి, ఇదే జ్ఞానము, ఎన్ని రోజులు చెప్పుకున్నా ఇదే దీని లక్ష్యము, ఎంతకంటే ఏం లేదు అన్నారు. ఎప్పుడు సహజ స్థితిలోనే ఉండాలి. చెప్పండి.
అదే ఎప్పుడు సహజ స్థితిలో ఉండాలి, మనం ఎలా ఉండాలో అలా ఉండాలి, ఏది మనలో మార్పు చెందకుండా ఉన్నా కూడా సాక్షిగా గమనిస్తూ ఉండాలి, అంతేకాని మళ్ళీ దానికోసం వెంట పడకూడదు. అవి ఉన్నాయని తెలుసుకోవాలంతే, కానీ నిరంతరం మన స్థితిలో మనం ఉండాలి, సహజ స్థితిలో అన్నదే ఆ కాన్సెప్ట్ యొక్క మీనింగ్ అని సార్ చెప్పారు. ఓకే. ఇంకా కొత్త వాళ్ళకు మూలాధార స్థితి అంటే మూలాధార చక్రము ఏ స్థితిని చూపిస్తుందమ్మా? ఎవరైనా సరే ఫ్యూచర్ స్థితి ఏ తత్వం అనుకోండి, ఏ తత్వాన్ని తెలియజేస్తుంది? భూతత్వం మేడం, భూతత్వం. వెరీ అలాగే మూలాధార స్థితి అంటే మనం ఎక్కడ ఉన్నట్టు ఫస్ట్ డే 1 క్లాస్లో వాణి మేడం గారు చెప్పారనమాట. పూజ కోటి సమో స్తోత్ర, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమో లయ కదా. ఇప్పుడు మూలాధార చక్రం అంటే ఏ స్థితిలో ఉన్నట్టు, ధ్యానం ఏ చక్రంలో వస్తుంది? చెప్పండి సార్ రవీంద్ర గారు. పూజలు చేసే స్థితిలో ఉంటుంది. ధ్యానం ఏ చక్రంలో వస్తుంది సార్? ధ్యానం అనేది మనకి ఈ మణిపూరకం తర్వాత నుంచి ఇంకా ధ్యాన స్థితికి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మణిపూరకం తర్వాత నుంచి వస్తుంది. అంటే ఏ స్థితి? మణిపూరకం వరకు సాధ్యంత వరకు కింద భాగం అది మణిపూరకం, స్వాధిష్టానము, మూలాధారము. అక్కడి నుంచి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినట్టే లెక్క అనమాట. పర్ఫెక్ట్ గా అయితే ఒక స్థితి ఒక చోట వస్తుంది. మీనా మేడం గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం. మీనా మేడం గారు, ఏంటి మేడం క్వశ్చన్? ధ్యానము అనేది ఏ చక్రంలో వస్తుంది మేడం? అనాహతలో వస్తుంది మేడం. మేడం ఏం వాయు చక్రం అది అక్కడ ఏంటి అంటే హార్ట్ హృదయస్థానము, హృదయస్థానం కాబట్టి అక్కడ బ్రీతింగ్ అనేది నడిచే పాయింట్ ఇక్కడే. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇక్కడే మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ హార్ట్ ప్లేస్ అన్నమాట, ఈ హృదయ స్థానంలో వస్తుంది. అక్కడ అనాహతం ఉంటుంది అనమాట. చూడండి, చిన్న చిన్న పాయింట్లే అడిగా నేను, డీప్ గా అసలు సబ్జెక్ట్ లోకి వెళ్ళనే లేదు. జస్ట్ స్టార్టింగ్ పాయింట్సే అడుగుతున్నాను. మనం ఎంత మటుకు చెప్తున్నాము ఇక్కడ. సారు ఇంత కష్టపడి ఒక సంస్థ పెట్టి మాస్టర్లను రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని తీసుకొని వచ్చి ఇంత జ్ఞానాన్ని ఇక్కడ చెప్పిస్తున్నాము. ఆ జ్ఞానాన్ని మళ్ళా మేము తిరిగి పంపిస్తున్నాము గ్రూప్లో. దాన్ని చూడండి, మళ్ళా ఆ నోట్స్ రాసుకోండి అని చెప్తూ ఉన్నాము. ఓకే, ఆ నోట్స్ రాసుకొని పాయింట్ టు పాయింట్ గుర్తు పెట్టుకుంటే ఆ సబ్జెక్ట్ మీకు తెలిస్తే తిరిగి మీరు చెప్పగలుగుతారు అని కూడా చెప్తున్నాము. నేనేమి ఎక్కువ డీప్గా అసలు ఏ వీడియోలోకి డీప్గా వెళ్ళలేదు. అసలు జస్ట్ జనరల్ క్వశ్చన్సే అడిగాను. ఎలా ఉన్నారు చూడండి. ఇంకెందుకు మనం క్లాస్లోకి వస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం వింటున్నాము క్లాస్లోకి వచ్చి కదా. మరి వాళ్ళేమో వాళ్ళ టైం కేటాయించుకొని వాళ్ళ పనులన్నీ మానుకొని మాస్టర్స్ మన క్లాస్కి వచ్చి ఈ టయానికి ఇంతవరకు ఉండి చెప్పి వెళ్తున్నారు కదా. మరి అట్లా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? అంత కష్టపడి వాళ్ళు వస్తున్నారు, చెప్తున్నారు, జ్ఞానాన్ని పంచుతున్నారు. ఎవరు కూడా ఒక రూపాయి ఏది ఆశించకుండా వస్తారు ఇక్కడ. అందరు మాస్టర్లు కూడా, శ్రీనివాస సార్ కూడా పొద్దున్నుంచి స్కూల్కి వెళ్తారు, వచ్చి మళ్ళీ ఆయన ప్రిపేర్ అయ్యి మళ్ళీ వచ్చి మన క్లాస్ చెప్పి మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి. అట్లా అంత పని అయినా కూడా వాళ్ళు వచ్చి పోతున్నారు కదా, చెప్తున్నారు కదా. వాళ్ళు కూడా బుక్కులు తిరగేస్తున్నారు కదా. మరి మనమేం తిరగేస్తున్నాము? రోజు వీడియోలు అయితే నేను షేర్ చేస్తున్నాను కదా. ఈరోజు క్లాస్ జరిగింది అంటే ఈరోజు క్లాస్ సబ్జెక్ట్ మనకు వచ్చేయాలి కదా. నెక్స్ట్ ఒక 2 రోజుల్లో అయినా సరే, వారంలో అయినా కానీ
దాని గురించి ఏం తెలుసుకున్నాం, పిరమిడ్ గురించి ఏం తెలుసుకున్నాం, పిరమిడ్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము తెలియాలి కదా. పొద్దున పూట ప్రబోధాలు వస్తున్నాయి, అవి కూడా షేర్ చేస్తున్నా. దాంట్లో పత్రిజీ గారు ఇచ్చిన ఎంత జ్ఞానం ఉందో, అసలు ఎంత సబ్జెక్ట్ ఉందో. పత్రిజీ గారు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ తెలుసుకోవాలి అని ఒక పెద్ద జ్ఞానాన్ని ఇచ్చేసారనమాట ఆ కరోనా టైంలో. అదంతా కూడా మేడం వాళ్ళు వచ్చి ఆ టయానికే పొద్దున్నేనే మన క్లాస్ ఇస్తున్నారు. 5:40కే వచ్చేస్తారు, వచ్చి క్లాస్ ఇస్తున్నారు. సరే మనం ఆ టయానికి అయితే అటెండ్ మనకు అనుకూలం లేదు, కానీ వీడియోస్ అయితే నేను పంపిస్తున్నాను. రోజు వీడియోస్ షేర్ చేస్తున్నాను. వీడియోస్ చూడొచ్చు, ఒక లైక్ చేయొచ్చు, ఆ మేడం వాళ్ళు ఎలా చెప్పారో ఒక కామెంట్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మన గ్రూప్ చాట్లో సారు లింక్ పెట్టారండి పొద్దున క్లాస్ది. 2 రోజులు పెట్టాను మేడం, నిన్నటిది ఈరోజు 2 రోజులు పెట్టాను. యూట్యూబ్ లింక్ పెట్టారండి. ఒక 5 మినిట్స్ టైం ఇస్తున్నాను అందరికీ కూడా. ఆ లింకులోకి వెళ్ళి అందరూ కూడా లైక్, షేరు, కామెంట్ చేసి రావచ్చు. మీరు బ్యాక్కి వెళ్ళండి. ఈ జూమ్ ఏమి మీరు ఎండ్ అవ్వరు, జస్ట్ బ్యాక్ బటన్ నొక్కితే మన గ్రూప్లోకి వెళ్తారు. గ్రూప్లో 2 వీడియోస్ ఉంటాయి. ఆ 2 వీడియోస్, ఒక వీడియో ఓపెన్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆ వీడియో అయిపోతుంది, నెక్స్ట్ వీడియోకి ఇంకో వీడియో ఆన్ చేయండి, లైక్, షేరు, కామెంట్ చేసి రండి. ఆ మాస్టర్స్ ఎలా చెప్పారు, మంచిగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ఏదో ఒక కామెంట్. బ్యాక్ బటన్ నొక్కడము, మన గ్రూప్లోకి వెళ్తారు. గ్రూప్లో 2 వీడియోస్ ఉంటాయి. ఒక వీడియో యూట్యూబ్ మీద నొక్కారంటే ఆన్ అవుతుంది, దాన్ని ఒక లైక్ చేయడము, కామెంట్ చేయడము, రావడము. అందరూ కూడా ఆ పని చేసి రండి. ఒక 5 మినిట్స్ టైం ఇస్తాను. బ్యాక్ వెళ్ళడము, లైక్, కామెంట్, షేరు అన్నీ ఇప్పుడు చేసి రావాలి ప్రతి ఒక్కరూ కూడా. రేవಣ್ణ గారు థమ్స్అప్ ఇచ్చారు, చేసే ఒకసారి ఓపెన్ చేయగలరు? మిగతా వాళ్ళు కూడా చేస్తే ఓపెన్ చేశారు. థమ్స్అప్ చేసేయండి, చేసేస్తే ఇవాళ పొద్దున్న చేసేస్తే నేను థమ్స్అప్ కనిపిస్తాను చేయొచ్చు. కదా. నేను కూడా లైక్, కామెంట్, షేర్ చేసేసి రావాలి. అందరూ హ్యాండ్ రైస్ చేయొచ్చు, లేదా థమ్స్అప్ పెట్టచ్చు చేసేసింటే. ఎవరైతే చేశారో వాళ్ళంతా కూడా థమ్స్అప్ పెట్టచ్చు, మేము చేసాం డన్ అనేసి. అందరిది అయిందా? మీనా కుమారి గారు డన్. ఇంకా ఎంతమందిది అయిపోయింది?
నాగజ్యోతి గారిది అయిపోయింది. వెంకటేష్ గారిది అయిపోయింది. రేఖాశ్రీ. అందరూ లైక్, షేర్, కామెంట్ అందరూ చేయాలండి, ప్రతి ఒక్కరు. కుమ్మరి శివ గారు, బాలకృష్ణ గారు, సుజిత, మూర్తి, యాదగిరి గౌడ్ గారు, ఇందిరా రాణి, ఇంకా సునీత గారు, కుమారి, నాగరాజు, ప్రసన్న పూజిత, వెంకటరావు, లక్ష్మీనారాయణ, ధ్యాన, శివజ్యోతి, అది ఏంది మేడం మీరు అడిగింది ఇప్పుడు? గ్రూప్ లో లింక్ పెట్టాం కదా సార్, దాంట్లోకి వెళ్ళి లైక్, షేర్, కామెంట్, అంటే నిన్న వీడియోస్ పంపించాను కదా ఈరోజు నేను, ఆ వీడియోస్ ఓపెన్ చేయడము, యూట్యూబ్కి వెళ్ళడము, ఓపెన్ చేయడము, ఒక లైక్, ఒక షేరు, కామెంట్ ఎలా చెప్పారు ఒక కామెంట్ పెట్టేసి రామన్నాను. బ్యాక్ జూమ్ లోనే ఉంటారు మీరు జూమ్ లో ఉంటారు, జూమ్ నుంచి ఏం లీవ్ గారు, జస్ట్ బ్యాక్ బటన్ నొక్కితే మన గ్రూప్ వస్తుంది కదా, ఎంఎఫ్ఎన్ గ్రూప్, దాంట్లోకి వెళ్తే నేను ఆల్రెడీ షేర్ చేసినాను కదా వీడియోస్, నిన్న ఈరోజు పొద్దునది నిన్నటిది, వెళ్ళడము, యూట్యూబ్ ఆన్ చేయడము, లైక్, షేర్, కామెంట్ చేయడం. చేశారా? చేస్తున్నాను. ఇప్పుడు చేశారా అంటున్నా. ఇప్పుడు చేయలేదు, డైలీ వీడియోలకు చేస్తాము. అందుకే అలా చేయని వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ ప్రయత్నం అన్నమాట. మూర్తి గారు చేశారా సార్ మీరు? బాలకృష్ణ గారు చేసేసారంట. మిగతా వాళ్ళంతా అందరిది అయిపోయిందా? రోజు నేను చెయ్యండి చెయ్యండి అని చెప్తున్నాను, సరే చేసింటారు కదా మన వాళ్ళు బుద్ధిమంతులు అనుకుని నేను ఊరికైపోతున్నా, కానీ సార్ ఒప్పుకోవట్లేదు. లేదమ్మా, ఒక 5 minutes బ్రేక్ ఇచ్చి వాళ్ళతో చేయించి ఆ తర్వాత క్లాస్లోకి వెళ్ళండి, మన వాళ్ళు చేయడం లేదు అనేసినారు. సరే సార్ చేయిస్తాం లేదు, నాకు వర్క్ వస్తుంది కదా, నేను హోంవర్క్ చేయాలి కదా, అదనమాట. అయిపోయిందా అందరిది? వాళ్ళిద్దరు గంట ఎక్కువ మంది చేయలేదు మార్నింగ్. ఓకే అండి, అయిపోయింది, అందరు చేసేసినారా? ఇంకా నుంచి అండి ఒక 5 minutes అయినా సరే మీరే చేస్తే సరే, లేకపోతే రోజు ఇదే సెషన్లో ఖచ్చితంగా నేను అందరితో చేయించడం జరుగుతుంది. ఇంకొకటి, ఈరోజు జరిగిన సెషన్ రేపటికే అడగడం జరుగుతుంది. మరి ఈరోజు ఏం నోట్ చేసుకుంటారు, మళ్ళీ వారం రోజులు పాపం గుర్తు పెట్టుకొని చెప్పాలి కదా మీరు కూడా. దాని బదులు ఊరికి ఈరోజు అడిగింది రేపు క్లాస్ ఆన్ అవుతూనే, అందుకే లేట్గా జాయిన్ అవుతారా ఏమట్లయితే మేడం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతుంది అని. ఈరోజు క్లాస్ ఆన్ అవుతూనే నిన్నటి క్వశ్చన్స్ అడిగేసినాం అనుకోండి, ఒక పని అయిపోతుంది కదా. అమ్మా, అందరూ చేసేసారు, వెరీ గుడ్. ఓకే, ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాము, మేడం గారు వస్తారు. అందరూ కూడా శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకోండి చక్కగా, కళ్ళు మూసేసుకొని
మన బ్రహ్మరంధ్రం ద్వారా ఆ విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి, అంటే మన బ్రెయిన్ లోకి అనుకోండి, బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించింది విశ్వమయ ప్రాణశక్తి. ఒక తెల్లని కాంతి బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకుందాం అందరము కూడా. అలా ప్రవేశించిన కాంతి మన బ్రెయిన్ లో ఉన్నటువంటి అంత ఇబ్బందిని పోగొట్టేసి చక్కగా హీల్ చేసేస్తోందండి. ఆ బ్రెయిన్ భాగం అంతా అద్భుతంగా పనిచేస్తుంది. బ్రెయిన్ చక్కగా అన్ని గుర్తుండిపోయేలాగా అంత అద్భుతంగా హీల్ చేసేస్తోంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ కాంతి మన నాసికా భాగంలోకి, అంటే ముక్కులు భాగంలోకి వచ్చేసి అక్కడ ఉండే బ్లాక్స్ ను హీల్ చేస్తోంది. మన కళ్ళలోకి ప్రవేశించిందండి. కళ్ళలోకి ప్రవేశించి కళ్ళలో ఉన్నటువంటి ఆ చెడునంతా కూడా తీసేస్తోంది. ఎవరెవరికైతే కళ్ళ సమస్యలు ఉన్నాయో అదంతా కూడా చక్కగా ఆ తెల్లని కాంతి హీల్ చేసేస్తోందండి. కళ్ళు అద్భుతంగా కనిపిస్తున్నాయి అందరికీ కూడా, అంత అద్భుతంగా హీల్ చేస్తోంది. అలాగే చెవుల భాగంలోకి వెళ్ళి ఆ విశ్వమయ ప్రాణశక్తి ఆ చెవులలో ఉండే అద్భుతంగా పనిచేస్తుంది. చెవులకు ఉన్న ఏ సమస్య అయినా కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే ఆ విశ్వమయ ప్రాణశక్తి మన ముక్కులు గొంతులోకి ప్రవేశిస్తుందండి. ఆ గొంతులో ఉండే థైరాయిడ్ సమస్యను బాగా హీల్ చేసేసి ఆ థైరాయిడ్ సమస్య అనేది పోగొట్టేసిందండి. అదే విశ్వమయ ప్రాణశక్తి నెమ్మదిగా గొంతు నుంచి కింద భాగాల్లోకి ప్రవేశించి మన భుజాల్లోకి ప్రవేశించి చేతులు, భుజాలు, వేళ్ళు, నాడీ మండల శుద్ధి జరుగుతోంది. అద్భుతంగా అదంతా కూడా హీల్ చేసేసి భుజాలు, ఆ కండరాలు అన్నీ కూడా చక్కగా వజ్రదేహం అయిపోతుందండి. ఆ విశ్వమయ ప్రాణశక్తి ఆ బ్రహ్మరంధ్రం ద్వారా తెల్లని కాంతితో ప్రవేశిస్తూ మన లంగ్స్ లోకి, అంటే ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఊపిరితిత్తులో ఉన్నటువంటి ఆ నెమ్ము ఏదైతే ఉంటుందో అదంతా కూడా క్లీన్ చేసేస్తుంది. అలాగే ఆ ఊపిరితిత్తులంతా కూడా క్లియర్ గా నార్మల్ అయిపోతుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలర్జీస్ ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా అంతా కూడా క్లియర్ చేసేస్తుంది. అలాగే మన హృదయంలోకి ప్రవేశించి హృదయాన్ని అద్భుతంగా పంపింగ్ చేస్తోందండి. అన్ని నాళాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా అవుతోంది. ఆ తెల్లని కాంతి ఆ హృదయంలో ప్రవేశిస్తోందండి. ఆ హృదయం నుంచి మిగతా భాగాలన్నీ కూడా, అంటే కాలేయము, ఆ తర్వాత మన పొట్ట, చిన్న పేగులు, పెద్ద పేగులు, అలాగే కిడ్నీ భాగం, ఆ కిడ్నీలో ఉండే సమస్యలన్నీ హీల్ చేసేస్తుంది. అలాగే ఆ విశ్వమయ ప్రాణశక్తి తెల్లని కాంతిగా శరీరంలో అంతా ప్రవేశిస్తూ మన తొడల భాగంలోను, గర్భసంచి భాగంలోను మొత్తం మనకు ఇన్నర్ పార్ట్స్ అంతా కూడా వెళ్తూ అక్కడ ఉండే చెడునంతా పోగొట్టేసి చక్కగా హీల్ చేస్తుందండి. ఆ భాగాలన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తెల్లని కాంతి ఎంత చక్కగా మొత్తం ఆ భాగాలన్నీ హీల్ చేసేస్తుందండి. అలాగే తొడల్లో, మోకాళ్ళలోకి వచ్చేసి ఆ విశ్వమయ ప్రాణశక్తి తెల్లని కాంతి
మోకాళ్ళ గుజ్జుని చక్కగా పెంచుతోంది. ఎవరెవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో, కాళ్ళ నొప్పులు ఉన్నాయో అదంతా పోగొట్టేస్తోందండి. అంత అద్భుతంగా పిక్కలు, తొడలు, మోకాళ్ళు అన్నీ కూడా ఆ నొప్పులన్నీ పోయాయి. ఆ తెల్లని కాంతి బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చేసి ఆ శరీరంలో అంతా ప్రవహించేసి మొత్తం అరికాళ్ళు పాదాల వరకు వచ్చేసిందండి. పాదాల నొప్పులు, మెడమల నొప్పులు, నరాల నొప్పులు, పిక్కలు ఏది ఉన్నా కానీ అంతటినీ హీల్ చేసేస్తోందండి. అద్భుతంగా పనిచేస్తుంది విశ్వమయ ప్రాణశక్తి మొత్తం. అలా ప్రవేశించిన ప్రాణశక్తి మన ద్వారా మన ఇంటిలో మొత్తం ప్రవేశించి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరిలోకి ఆ విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశించిందండి. అలా ప్రవేశించి అందరిని అద్భుతంగా హీల్ చేస్తోంది. అందరూ అద్భుతంగా బాగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు. మన బజార్లో వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు. మన ఊర్లో వాళ్ళంతా కూడా అందరి మీద ఆ విశ్వమయ ప్రాణశక్తి తెల్లని కాంతి వెళ్తోంది. మన చుట్టుపక్కల వాళ్ళందరిలోకి వెళ్తోంది. అలాగే మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, ఈ విశ్వం మొత్తం కూడా విశ్వంలో నుంచి వచ్చిన విశ్వమయ ప్రాణశక్తి తిరిగి ఆ విశ్వానికి అందిస్తున్నామండి. మన ద్వారా హీల్ చేసే ఆ ఎనర్జీని అంతా కూడా అందరూ కూడా విశ్వమంతా కూడా ధ్యానమయమవుతోంది. ఆరోగ్యవంతులు అవుతున్నారు. ఆనందంగా ఉంటున్నారండి. అంత అద్భుతంగా చేస్తోంది ఈ ధ్యానం అనేది. విశ్వమంతా కూడా ధ్యానం అయిపోయింది. ఓకేనా మాస్టర్స్? అంత అద్భుతంగా జరుగుతోంది ధ్యానం. అందరూ నెమ్మదిగా 2 కళ్ళు తిరుగుతాం. 2 చేతులను 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకోండి మాస్టర్స్. జరిగిన ధ్యానానికి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. మన క్లాస్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి సుధా మేడం గారు రావడం జరిగింది. ఈరోజు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందజేస్తారు మేడం గారు. ధ్యానము అంటే 1+4+8 అనేది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటి, దీని గురించి వివరించడానికి క్లాస్కు ఇచ్చేసారండి. నమస్తే మేడం, క్లాస్కు స్వాగతం మీకు. అందరు కూడా గట్టిగా క్లాస్ చేస్తూ మేడం గారికి వెల్కమ్ చెప్దాము. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మ్యామ్. నా వాయిస్ ఓకే కదా మ్యామ్? ఎస్ మ్యామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క టాపిక్ ధ్యానం 1+4+8. సో అప్పుడే రకరకాల క్వశ్చన్స్ అన్ని మనలో రైజ్ అయిపోయి ఉంటాయి. ఆ టాపిక్ చూడగానే ఏంటబ్బా ఇలా స్పెషల్ గా ఉంది, కనీసం 1+4+3 ఉండింటే అది మాకు ఆల్రెడీ తెలిసిన విషయమే అనిపించేది. కానీ ఇలా కాదే 3+8 వచ్చేసింది, ఏంటబ్బా అని చెప్పేసి బాగా డౌట్స్ రైజ్ అయి ఉంటాయి కదా. సో ఈ రోజు 1+4+8 అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనము తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే, ఫస్ట్ ధ్యానము అంటే మనం ఏం చెప్తా ఉన్నాము ప్రతిసారి? ఎక్కువగా ధ్యానం చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, శ్వాసే మన యొక్క గురువు. ఆ వాయువుని ఏదైతే మనం లోపలికి తీసుకుంటున్నామో అది ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు వల్లనే మనము ఇంకా జీవించి ఉంటున్నాము ఈ భూమి మీద. కాబట్టి ఆ శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి. ఆ శ్వాసనే మనము తీసుకుంటూ మనము రకరకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అడ్వాన్స్ లెవెల్ కి మనము ఎదగాలి అని చెప్పేసి మనము తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఇంకా కొంచెం డీప్ గా తెలుసుకునే అవకాశమే 1+4+8 అని చెప్పేసి పత్రి సారు మనకి ఒక చిన్న
సింపుల్ అయినటువంటి వివరణ ఇచ్చారు. సో ఇది సింపుల్ గా ఉందా కాస్త కాంప్లికేటెడ్ గా ఉందా అన్న విషయాన్ని మళ్ళీ ఈ టాపిక్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీకు అర్థమవుతుందండి. సో అప్పుడు మీరు చెప్దురు. ఓకే, 1 + 4 + 8 అంటే ఏమిటి? ఇక్కడ ముగ్గురు దేవతామూర్తుల గురించి చెప్పారండి. 1 అంటే పార్వతీదేవి, 4 అంటే సరస్వతీదేవి, 8 అంటే ఇంకా మనకి ఇక్కడ ఐడియా వచ్చేసిందిగా, 8 అంటే లక్ష్మీదేవి, అష్టలక్ష్ములు మనకు తెలిసిందే కదా. సో పార్వతీదేవి అంటే 1, 4 అంటే సరస్వతీదేవి, 8 అంటే లక్ష్మీదేవి. సరే, మరి వీళ్ళని ఇలా 1 + 4 + 8 అని ఎందుకు చెప్తా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ నంబర్ 1 అంటే పార్వతీదేవి. పార్వతీదేవి అంటే ఎవరు మనకి తెలిసిందే, ఆదిశక్తి, ఆది పరాశక్తి, అన్నిటికీ మూలము ఆ ఆది పరాశక్తియే. సో మనలో రకరకాలైనటువంటి శక్తులు ఉన్నాయి, ఆ శక్తి ద్వారానే మనం అన్నిటిని సాధిస్తున్నాము అన్న విషయం మనకి తెలుసు. అంటే ఫుడ్ తీసుకుంటున్నాము, ఆ ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఒక ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సూర్యుని రశ్మి మన మీద పడుతుంది, దాని ద్వారా మనలో ఎనర్జీ అన్నది జనరేట్ అవుతా ఉంది. సో ఇలా రకరకాల పద్ధతుల్లో మనము ఎనర్జీస్ ని తీసుకొని ఆ ఎనర్జీని యూజ్ చేస్తూ మనము ఎన్నో రకాలైనటువంటి కార్యాలను మనము సాధిస్తూ ఉన్నాము. మరి మనము పార్వతీదేవిని ఆదిశక్తి, ఆది పరాశక్తి అని శక్తికి మూలం ఆవిడ అన్న విషయాన్ని ఎందుకు చెప్తున్నారు అని అంటే, అవునండి, ఆవిడ ఆదిశక్తి, అసలైన శక్తికి రూపం పార్వతీదేవి. ఆ పార్వతీదేవి యొక్క శక్తి మనకు లభించినప్పుడే మనము ఎక్కడైనా కూడాను ఈజీగా సక్సెస్ ని సాధించగలం. ఇదెలా అండి, జస్ట్ పార్వతీదేవి ఉన్నంత మాత్రాన మనము సక్సెస్ ని సాధించేస్తామా అంటే, అవునండి, మన లోపల ఏదైతే ఉందో అది మూలం, ఆది మూలం. ఆది మూలాన్నే మనము పార్వతీదేవిగా కొలుస్తున్నాము. ఆవిడ నుంచి వచ్చే శక్తి ద్వారానే మన యొక్క ప్రతి ఒక్క అణువు, పరమాణువు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణువులు, పరమాణువులు కూడాను అక్కడ వర్క్ చేస్తా ఉన్నాయి మన శరీరంలో. మనం ఏదైతే అవుట్ సైడ్ నుంచి తీసుకుంటూ ఉన్నామో వాటి ద్వారానే మనము జీవనం సాగిస్తున్నాము అని అనుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్స్ అన్నవి ఎందుకు వస్తా ఉన్నాయి అని అంటే, ఎప్పుడైతే నువ్వు ధ్యాన స్థితిలో ఆ శక్తిని నువ్వు తీసుకోలేకపోతావో అప్పుడు నీ లోపల ప్రాణశక్తి అన్నది లోపించింది అని అర్థం. నీకు సరి అయిన సమయంలో సరి అయిన జ్ఞానము, సరి అయినటువంటి అవేర్నెస్ లేకపోవడం అన్నది జరుగుతోంది. ఎప్పుడైతే ఈ ఆదిశక్తి, ఈ ప్రాణశక్తి, ఈ విశ్వశక్తి పార్వతీదేవి మన లోపల ఎంటర్ అవుతుందో అప్పుడు మనకి సరి అయినటువంటి ఒక అవేర్నెస్ అని వస్తుంది. ఎంత జ్ఞానం ఉన్నట్టు అప్పటికీ కూడాను మనలో ఎరుక అన్నది లేకపోతే, అవేర్నెస్ అన్నది లేకపోతే మనం ఎక్కడా కూడాను నిలవలేము. సో మనకి విశ్వశక్తి ఎక్కడి నుంచి అయితే లభిస్తుందో ఆ విశ్వశక్తికి మూలము ఆది పరాశక్తి అంటే పార్వతీదేవి. సో పార్వతీదేవి ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే నివాసం ఉంటుందో వాళ్ళు స్పిరిచువల్ గా కూడాను ఎదగగలరు. మనము ధ్యానం చేసేటప్పుడు చెప్తారు ఏంటి, మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు. ఇది జనరలైజ్డ్, అంటే అందరికి, ప్రతి ఒక్క జీవికి అలా చెప్తున్నారు. కానీ మనము చేయాల్సింది ఏంటి అంటే పత్రి సార్ చెప్తున్నారు, ధ్యానము జస్ట్ ఒక 10 minutes కో 60 minutes 1 hour కాదండి, హవర్స్ టుగెదర్ చెయ్యాలి అని చెప్తా ఉన్నారు. సార్ హవర్స్ టుగెదర్ చేయడానికి మాకు టైం ఎక్కడ ఉంది సార్, మాకు ఈ బయట చాలా వర్క్స్ అనేవి ఉన్నాయి, ఒట్టి ధ్యానానికి మేము టైం ఇంత కేటాయిస్తే ఆ పనులను మనం ఎలా చేయగలము అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడేవాళ్ళు. కానీ పత్రి సార్ చెప్పేవారు, మీరు ఇంతసేపు మీరు ధ్యానం చేశారు అంటే మీరు ఆ రోజు నిద్రపోవాల్సిన అవసరం కూడా లేదు. నిద్రలో పడుకున్నప్పుడు మీరు ఎంతైతే ఎనర్జీ తీసుకుంటారో అంతకంటే ఎక్కువ ప్రాణశక్తిని మీరు ధ్యానం ద్వారా లభిస్తుంది మీకు అని చెప్తూనే ఉన్నారు. అవునండి, అది నిజమే. మనలో
ఎనర్జీ అన్నది జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఒక 0% ఆఫ్ ఎనర్జీతో ఉన్నారనుకోండి, మీరు మెడిటేషన్ కి కూర్చున్నారనుకోండి, మీ యొక్క ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది. అంటే మనం ఫుడ్ ఎలా తీసుకుంటాం, ఫుడ్ తీసుకున్నప్పుడు మన ఎనర్జీ ఇంక్రీజ్ అవుతది. వర్క్ చేసినప్పుడు ఆ ఎనర్జీ ఎగ్జాస్ట్ అవుతది. సో ఒక 0% ఎనర్జీలో ఉన్నారనుకోండి, మీరు మెడిటేషన్ కూర్చున్నారనుకోండి, అది ఇంక్రీజ్ అవుతుందట. ఎలా? 5%, 10%, 20%, 50%, 100% వరకు మనము రీచ్ అవ్వగలము ధ్యానంలో కంటిన్యూస్ గా కూర్చోవడం వల్ల. 100% ఎనర్జీ మనకు వచ్చింది అనుకోండి, మన పనిని మనం ఎంత సులువుగా చేసేయగలము. ఎంత అపారమైనటువంటి శక్తి మనలో ఉంది కదా. సో మనలో ఎటువంటి లోపము లేదు, శక్తి ఉంది. కానీ ఇక్కడి నుంచే ఇంకా ఎదగాలి అని అంటారు పత్రి సార్. ఇంకా శక్తిని మీరు పుంజుకోవాలి. ఎలా? ఇప్పుడు ఒక గంట చేస్తే మీకు 100% ఎనర్జీ వచ్చింది, 2 గంటలు చేయాలి అంటే ఇంకా 200%, 300%, 400% అలా ఎక్కువ ఎనర్జీ వస్తూనే ఉంటది. కానీ మీరు 4 గంటలు కంటిన్యూస్ గా చెయ్యండి అని అంటే, పొద్దున 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట, రాత్రి 1 గంట, 4 గంటలు చేసేసాను సార్ అని అంటారు. కానీ ఇక్కడ ఎలా అవుతుందంటే, మీరు ఒక గంట చేయడం వల్ల 0% నుంచి 100%కి వెళ్ళింది. మళ్ళీ మీరు ధ్యానంలో నుంచి లేసేసి మీ వర్క్ అన్ని చేశారనుకోండి, మళ్ళీ మీరు మధ్యాహ్నం కూర్చున్నప్పుడు మళ్ళీ మీరు 0% నుంచే స్టార్ట్ చేస్తారు 100% దాకా. మళ్ళీ సాయంత్రం కూర్చున్నారనుకోండి, మళ్ళీ 0 నుంచి మళ్ళీ 100%కే చేస్తారు. మళ్ళీ నైట్ కూర్చున్నారనుకోండి, మళ్ళీ 0% నుంచి 100%కి వెళ్తారు. అదే మీరు 4 అవర్స్ కంటిన్యూస్ గా చేశారనుకోండి, 0 నుంచి 100, 200 అలా అన్లిమిటెడ్ ఎనర్జీస్ ని మీరు రిసీవ్ చేసుకోగలరు. 4 గంటలు కూర్చోవడం సాధ్యమా అంటే, అవును సాధ్యము. అది మన యొక్క ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని మీద ఉన్నటువంటి ఆసక్తి, దానిలో ఉన్న పవర్ ఏంటో తెలుసుకోవాలి అని మీకు అనిపించినప్పుడు, ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటే నేను ఇది సాధించగలను అని మీకు అనిపించినప్పుడు మీరు తప్పకుండా కూర్చుంటారు. దానికే మనల్ని గ్రూప్ కాన్షియస్ కి కనెక్ట్ అవ్వాలా అని అంటారు. సో ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన తర్వాత జరిగింది ఇదేనండి. బయటకు వెళ్ళి అందరం కలిసి గ్రూప్ గా కూర్చొని మెడిటేషన్ చేసే వాళ్ళం. మాకు ఆ గ్రూప్ కాన్షియస్ కి కనెక్ట్ అయినప్పుడు 3 to 4 years అలా క్షణాల్లో మనకి అయిపోయేది. అంత ఎనర్జీని మనం సంపాదించుకునే వాళ్ళం. ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో అక్కడ కుదరలేదు. సో అప్పుడు ఒక కొత్త క్రియేటివిటీ అన్నది స్టార్ట్ అయింది. ఏంటి? జూమ్ ఆన్లైన్ సెషన్స్. సో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఆన్లైన్ లో దాని ద్వారా కనెక్ట్ అయ్యి, ఆ గ్రూప్ కాన్షియస్నెస్ కి కనెక్ట్ అయ్యి మళ్ళీ మెడిటేషన్ చేయడం మొదలు పెట్టారు. అదే అండి ఇప్పుడు మనం చేస్తా ఉన్నది. ఎక్కడెక్కడో ఉంటున్నాము, మన ఇంట్లో మనం ఉంటూనే కూడాను 40 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అలాగే 400 మెంబర్స్ జరుగుతుంటాయి, థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ జరుగుతుంటుంది. ఇంకా ధ్యాన యజ్ఞం జరుగుతుందంటే కంటిన్యూస్ గా అసలు నంబర్ అన్నది అన్లిమిటెడ్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. సో అంత మంది యొక్క గ్రూప్ కాన్షియస్నెస్ మనం కనెక్ట్ అవుతున్నాం. అలాంటి టైంలో మనము ఎన్ని అవర్స్ అన్నా కూర్చోగలం. కానీ ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్ గా ఎదగాలి, నీవు లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే, ఈ యొక్క శక్తి మన లోపలికి వచ్చి తీరాల్సిందే. ఆ శక్తి వచ్చేటప్పుడు నువ్వు ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలి అంటే, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని నువ్వు మరచిపోవాలి. కళ్ళు మూసుకోగానే అయ్యో నాకు ఈ వంట చేసేది ఉంది, పిల్లలకి లంచ్ బాక్స్ చేసేది ఉంది, మా ఆయనకి బాక్స్ కట్టేది ఉంది కదా, ఇది కదా అది కదా, నాకు ఆఫీస్ లో ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు, దాన్ని కంప్లీట్ చేయలేకపోయినాను. కూర్చున్నప్పుడు కూడాను మీరు అవుట్ సైడ్ ఉన్నటువంటి ఆ ఫిజికల్ వరల్డ్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే గిన ప్రాణశక్తి మీకు స్ట్రైట్ గా ఎంటర్ అవ్వదు. ఆ కూర్చున్నంత టైంలో కూడాను మీకు ఎటువంటి శక్తి లభించదు. అందుకే చెప్తారు, మేడం మేము హవర్స్ టుగెదర్ ధ్యానం చేస్తున్నాము కానీ మాకు ఎనర్జీ రావట్లేదు, అనుభవాలు రావట్లేదు, ఇదే చెప్తా ఉంటారు. ఎందుకు రాదు అంటే వాళ్ళు అటాచ్మెంట్ లోనే ఉన్నారు, ఫిజికల్ వరల్డ్ లో అటాచ్ అయ్యే ఉన్నారు, వాళ్ళు డిటాచ్మెంట్ అవ్వట్లేదు, పేరుకు మాత్రమే ధ్యానం కూర్చుంటున్నారు, మనసు ఇక్కడ లేదు. అందుకే చెప్తున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టు. శ్వాస మీద ధ్యాస పెడితే నెక్స్ట్ మన మీద మనం ధ్యాస పెట్టుకుంటాం, మన లోపలికి మనం ప్రయాణం చేస్తాం, మన మీద ధ్యాస పెట్టుకొని మన లోపలికి మనం ఎంటర్ అయిపోతాము. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇంకా బయట ఉన్నటువంటి ఆ ఫిజికల్ వరల్డ్ లో మనం చేయాల్సిన వర్క్ గురించే ఎప్పుడు ప్లానింగ్, థింకింగ్, థాట్స్ ఇవే ఆలోచిస్తూ ఉంటే కినా నీకు ప్రాణశక్తి అన్నది లభించదు.
ధ్యాన స్థితిలోనే ఉంటారు, మీరు కూర్చొనే ఉంటారు. పోస్చర్ కరెక్ట్ గా కూర్చున్నంత మాత్రాన సరిపోదు, మీ మైండ్ సెట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. అంటే మీ ఫిజికల్ వరల్డ్ తో డిటాచ్ అయిపోయి మీ మీద మీరే ఫోకస్ చేయాలి. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు ఏంటి, 24 గంటల్లో నీ కోసం నువ్వు బతకాలి అని అన్నారు. అంటే ఏమిటి, ధ్యానం చేయాలి, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి, నీ అంతర్గత శక్తులన్నిటినీ కూడా నువ్వు తెలుసుకోగలగాలి, నీ యొక్క పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి సమస్త జ్ఞానాన్ని నువ్వు ఈ జన్మలోనే తెచ్చుకోవాలి. అన్నిటి శక్తిని నువ్వు తెచ్చుకునే అవకాశం ఎక్కడుంది, కేవలం ధ్యానంలోనే ఉంది. నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే కన్నా నీకు ఏ టూల్స్ వెహికల్స్ అవసరమే లేదు. నువ్వు కూర్చున్న చోట నుంచే నువ్వు సూక్ష్మ శరీరంతో ప్రతి ఒక్కదాన్ని చూసి రాగలవు. అంతటి అపారమైనటువంటి శక్తిని నువ్వు సంపాదించుకోగలిగితే నువ్వు ఏదైనా చెయ్యడం సాధ్యము. ఈ ఫిజికల్ వరల్డ్ లో సక్సెస్ అవ్వాలంటే ముందు నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు అపారమైనటువంటి శక్తి, మన చుట్టూ ఈ విశ్వంలో అపారమైన శక్తి ఉంది, కుంభాలు కుంభాలుగా ఉంది. నువ్వు కూర్చున్నావు అంటే మొత్తం నీ లోపలికి ఎంటర్ అయిపోతుంది. కుంభాలు కుంభాలుగా ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే నువ్వు లోపల ఎంటర్ అవుతుందో అదే అండి కుంభమేళ. మనం అక్కడికి అంత కష్టపడిపోయి ఆ నీళ్ళల్లో కుంభమేళాలో మునిగి రావడమే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎనర్జీని అర్థం చేసుకుంటే కూడాను మనము కుంభమేళాకి పోయి వచ్చినటువంటి శక్తి మనకి ఇక్కడ వస్తుంది. కుంభాలు కుంభాలుగా ఉందండి, అంతటి హెవీ ఎనర్జీనే అక్కడ కుంభమేళాలో ఉండేది. అందుకే దానికి పేరు కుంభమేళ, మహాకుంభమేళ. కంటిన్యూస్ గా ఎప్పుడు ఫ్లో ఆఫ్ ఎనర్జీ అన్నది ఉంటది. మీరు రిసీవ్ చేసుకోవడానికి ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే ధ్యానము. ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ తో డిటాచ్ అవ్వాలి. 1 అవర్ 2 అవర్ 3 అవర్ 4 అవర్ ఆ విధమైనటువంటి సాధన చేసిన రోజు, మిమ్మల్ని మీరు తెలుసుకున్న రోజు, ఈ ఫిజికల్ వరల్డ్ లో చేయగలిగినది మీరు అలా ఈజీగా చేసేయగలరు. అప్పుడు ఈ ప్రపంచం చిన్నగా అయిపోతుంది. సో మీ గురించి మీరు తెలుసుకునే అవకాశము మీకు 25 ఏండ్లు ఇచ్చారండి. ఎలా అయితే మనము ఎడ్యుకేషన్ 25 ఏండ్లు చేసి ఆ తర్వాత జాబ్ చేస్తామంటే యు ఆర్ ఎ మెచ్యూర్డ్ గై అని చెప్పి డిసైడ్ చేస్తారు. మీకు ఒక డిగ్రీ పట్టానో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టానో వస్తుంది. అదే రకంగా నీవు సాధన చేసేటువంటి ఎడ్యుకేషన్ ఏంటి అంటే ధ్యానము. మనము ఈ ఫిజికల్ వరల్డ్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి దానికే మనం టైం కేటాయిస్తున్నాం, కానీ ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం మనం టైం స్పెండ్ చేయడం లేదు. సో దాన్నే మనకి పదే పదే సార్ గుర్తు చేస్తున్నాడు. ఆ పార్వతీదేవి యొక్క శక్తిని నీ లోపలికి తీసుకో, అదే మూలము, అదే ఆది, అది ఉంటేనే నువ్వు ఏ పనైనా చెయ్యగలవు అని చెప్తా ఉన్నారు. సో మనకి అవేర్నెస్ రావాలి అంటే మనము ధ్యానం చేసి తీరాలి, లాంగ్ అవర్స్ చేయాలి. సో ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా కూడాను అవుట్ సైడ్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళి కనెక్ట్ అవ్వండి, లేదా మనకి జూమ్ లైవ్ అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దానిలో అన్న కనెక్ట్ అవ్వండి. పిరమిడ్ కి పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానాలు వెళ్ళితే 3 to 4 అవర్స్ తెలియకుండా అయిపోతుందండి. ఏంటి నేను 3 minutes కూర్చున్నానా 3 hours కూర్చున్నానా అన్న డౌట్ వస్తుంది. ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు పొంది తీరాలి. సో ఆల్మోస్ట్ అందరూ ఆ అవకాశాన్ని తీసుకుంటారు, ఆ అనుభూతిని కూడా చెందింటారు. కానీ అది ఒక్కసారి అనుభూతి చెందితే సరిపోదండి. మనం ఈ ఫిజికల్ వరల్డ్ లో సాధించాల్సిన తగినట్టు శక్తి మనకి ఖచ్చితంగా లభిస్తూనే ఉండాలి. ఫుడ్ ఎలా అయితే డైలీ తీసుకుంటున్నామో అలాగే డైలీ ధ్యానం కావాలి, వీక్లీ స్పెషల్ ధ్యానం కావాలి, మంత్లీ స్పెషల్ ధ్యానం కూడా కావాలి. ఒక వెహికల్ వర్క్ చేయాలంటే దానికి పెట్రోల్ వేయాలి, 1 week ఫుల్ గా సాగుతుంది. తర్వాత మళ్ళీ కూడా పెట్రోల్ వేస్తేనే కదా ఆ వెహికల్ పనిచేస్తుంది. అరే ఇంజన్ బాగుంది, హ్యాండిల్ బాగుంది, గేర్ బాగుంది, ఎన్ని ఉన్నా ఏం లాభము, దాంట్లో పెట్రోల్ లేకపోతే, శక్తి అన్నది లేకపోతే అది పని జరగదు. అలాగే మన శరీరము ఉంది, మనకి ఫిజికల్ వరల్డ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ మన లోపల పార్వతీదేవి యొక్క శక్తి, ప్రాణశక్తి లేకపోతే మన బండి నడవదు, మన బండి ఎటువంటి ప్రయాణాన్ని చెయ్యలేదు, ఏ డెస్టినేషన్ ని రీచ్ అవ్వలేదు. సో మనకి ఇక్కడ పెట్రోల్ ఏంటి, ధ్యానం ద్వారా మనము రిసీవ్ చేసుకునేటువంటి అపారమైనటువంటి విశ్వశక్తి, కుంభాలు కుంభాలుగా లభించేటువంటి విశ్వశక్తి. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు అంత లెవెల్లో ఎనర్జీని ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో,
పార్వతీదేవి యొక్క శక్తికి ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతారో అప్పుడు మీకి విజన్స్ రావడం మొదలు పెడుతుంది. రకరకాల డైమెన్షన్స్ కి వెళ్తారు మీరు. అందరూ చెప్తుంటారు, నేను శివుణ్ణి చూశాను, నేను వినాయకుడిని చూశాను, నేను లక్ష్మీదేవిని చూశాను, నేను కుబేరుణ్ణి చూశాను, నేను శని మహాత్ముని చూశాను, ఇలా రకరకాలుగా చెప్తా ఉంటారు. అలా ఎలా వాళ్ళందరికి అలా ఎలా వచ్చేసింది అంటే సాధన, ముందు జన్మల సాధన కావచ్చు, ఈ జన్మలో సాధన కావచ్చు. ఎప్పుడైతే లాంగ్ అవర్స్ కూర్చుంటారో ఇమ్మీడియట్ గా మీరు 1 డైమెన్షన్ నుంచి 2 డైమెన్షన్, 3 డైమెన్షన్, 5 డైమెన్షన్, 20 డైమెన్షన్, అసలు మన దేవుళ్ళు అని ఎవరినైతే అంటున్నామో వాళ్ళు ఏ డైమెన్షన్ లో ఉంటారో ఆ డైమెన్షన్ కి నువ్వు రీచ్ అయినప్పుడు వాళ్ళని ఆటోమేటిక్ గా కలుసుకోగలుగుతావు. వాళ్ళ ద్వారా రకరకాలైనటువంటి జ్ఞానము, మెసేజు, అన్ని రకాల అవేర్నెస్ మీకు లభించేస్తుంది. సో ఇంకా అంతటి జ్ఞానం మనకి లభించిన తర్వాత ఫిజికల్ వరల్డ్ లో మనం సక్సెస్ సాధించడం ఎంతండి, చిటికలో పని కదా. సరే, ఇలా ఎప్పుడు అందరికి అనుభవాలు వచ్చాయని మేము ఎన్నిసార్లు కూర్చున్నా మాకు అనుభవాలు రాలేదు. ఎందుకు రాలేదండి? ఎందుకు రాలేదు అంటే మనకి అంత కంటిన్యూస్ శక్తి మనము ధ్యాన సాధన చెయ్యటం లేదు, అందువల్లనే మనము కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. కానీ చాలా మందికి రకరకాల విషన్స్ వస్తూ ఉంటాయి, కానీ వాటి ద్వారా వాళ్ళు ఎటువంటి జ్ఞానాన్ని తీసుకోలేకపోతుంటారు. దాన్ని ఏమంటారు అంటే వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని అంటారట. అంటే వాళ్ళకి విజన్స్ కనిపిస్తున్నాయి కానీ దాని నుంచి ఎటువంటి జ్ఞానము, మెసేజ్ ఏమీ ఉండదు, జస్ట్ కొన్ని విజన్స్ అలా కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళు చూస్తుంటారు అంతే. కానీ నిర్వికల్ప సమాధి అని అంటే ఏంటి అంటే కదా, ఒక మాస్టర్ కావచ్చు, అంటే మనం దేవుళ్ళని మాస్టర్స్ అని మనం సంబోధిస్తాం కదా. సో ఒక మాస్టర్ మీకు ఏదైనా జ్ఞానాన్ని అందించాలి అనుకున్నప్పుడు మీరు ఆయన ఉన్నటువంటి డైమెన్షన్ లోకి మనం కంటిన్యూస్ గా మెడిటేషన్ చేయగలిగితే మనం ఆయన కనెక్ట్ అవ్వడము, ఆయన మనకి ఇవ్వాల్సినటువంటి జ్ఞానం కానీ మెసేజ్ ని కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని కానీ తీసుకోవడము అన్నది జరుగుతుంది. సో గంటలు గంటలు ధ్యానం చేసి అందరికి విజన్స్ వచ్చాయా అంటే గిన కాదండి, కొన్నిట్లో కూడాను డిఫరెంట్ ఉంది. అదే దాన్నే వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అంటున్నారు. మీకు కనిపిస్తుంది దాని ద్వారా ఎటువంటి మెసేజ్ రాలేదు అంటే ఇది అంత అవసరం లేదు అని అర్థం. సో ఈసారి ఎప్పుడైనా ఎవరైనా నాకు అది కనిపించింది ఇది కనిపించింది అంటే గిన కాదండి, వాటి ద్వారా మీరు ఏం జ్ఞానం సంపాదించారు అన్న క్వశ్చన్ ని వేయండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది వాళ్ళు చెప్తా ఉన్నది ఏంటి అన్నది. సో ఇంకొకరితో ఎప్పుడు కూడా మీరు కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో మనం చేయాల్సింది ఏంటి, అపారమైనటువంటి ధ్యాన శక్తిని మనము సంపాదించుకోవడము. దానికి ఎవరు మూలము, ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి. ఎప్పుడైతే పార్వతీదేవిని కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్ గా ఈశ్వరుణ్ణి మనము కనెక్ట్ అయిపోతాము. ఇంకా బోలాశంకరుడు మనకి ఈజీగా కనెక్ట్ అయిపోతే ఇంకా మనం ఎంతటి జ్ఞానాన్నైనా సంపాదించవచ్చండి. సో ఈశ్వరుణ్ణి కనెక్ట్ కావాలంటే ముందు చేయాల్సింది ఏంటి, పార్వతీదేవి. సరే, 1వ నంబర్ కి మనం తెలుసుకున్నాం. 1 ఎవరు, పార్వతీదేవి. మరి నెక్స్ట్ సరస్వతీదేవి 4 అని చెప్పాం. 4 అనే నంబర్ ఎందుకు వచ్చిందండి అంటే ఆవిడకి 4 ఉన్నాయండి. ఏంటి, చదువు, కళలు, బుద్ధి, పరలోక జ్ఞానం. వీటన్నిటికీ ఆవిడ అధిపతి అని చెప్పచ్చు. అంటే ఈవిడ ఆ డిపార్ట్మెంట్ కి చెందిన వారండి. మనకి విద్య లభించాలి అంటే సరస్వతీదేవిని కనెక్ట్ కావాలి. 64 కళల్లో ఏ కళ అయినా మనం నేర్చుకోవాలి అంటే మనకి సరస్వతీదేవి కటాక్షం ఉండాలి. అలాగే బుద్ధి, ఏదైనా చేసే పని మీద మనకి సరి అయినటువంటి అవేర్నెస్ ఉండాలి. ఏదైనా మనము చిన్న మిస్టేక్స్ చేసామనుకోండి, ఎవరే నీకు బుద్ధి ఉందా లేదా రా, ఏంట్రా అలా చేస్తున్నావు అని చెప్పేస్తారు. అంటే టక్కని బుద్ధి అన్న పదాన్ని మనం యూజ్ చేసేస్తాం. సో ఆ బుద్ధి అన్నది మనకి ఎలా లభిస్తుంది అంటే దానికి కూడా ఎవరబ్బా హెడ్ అంటే సరస్వతీదేవి. సో మనకి సరి అయినటువంటి బుద్ధి మనకి రావాలి అంటే కూడాను అది కూడా సరస్వతీదేవి వల్లనే మనకి లభిస్తుంది. నెక్స్ట్ పరలోక జ్ఞానం. ఇప్పుడు మనకి చదువు తెలిసిపోయింది, అన్ని రకాల విద్యల్ని మనం నేర్చుకుంటున్నాం. అలాగే 64 కళలు. 64 కళల్లో ఖచ్చితంగా మనకి ఒక కళ ఖచ్చితంగా వచ్చిండాలి, మినిమం ఒక్కటన్నా రావాలా అని అంటారు. పత్రి సార్ ఈ విషయంలో చాలా ఎక్కువగా చెప్తారు. ప్రతి ఒక్కరు
64 కళల్లో ఒక కళని ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్తారు. ఒకసారి నేను పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో వెళ్ళినప్పుడు అక్కడ పత్రి సారు ఒక పెద్ద ఆవిడని లేపారు. ఆవిడ 60+ ఉంటుంది. ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్పడం మొదలు పెట్టారు. ఆవిడ 60 years లో ఆవిడ డాన్స్ లో అరంగేట్రం చేశారట. ఏంటి అంటే పత్రి సార్ చెప్పారట, నీలో కళ దాగి ఉంది, అది ఏమిటో తెలుసుకో అని అన్నారంట. సో ఆవిడ ఆటోమేటిక్ గా డాన్స్ అరంగేట్రం చేసేసారంట 60 years కి. అర్రే 60 years కి లేయడము కూర్చోడము చేత కాని వాళ్ళు ఎలాంటి స్టేజ్ ఎక్కి క్లాసికల్ డాన్స్ చెయ్యగలరు? ఆవిడలో ఆ శక్తి ఉంది. ఆవిడ ధ్యానం చేయడం వల్ల ఈజీగా నేను కనెక్ట్ అయ్యాను, నేను డాన్స్ నేర్చుకోగలిగాను, చేశాను అని చెప్పేసి ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్పారండి. పత్రి సార్ ప్రతిసారి చెప్తారు, మీలో రకరకాలైనటువంటి క్రియేటివిటీ ఉంది, క్రియేటివిటీని బయటికి తీసుకురండి. ప్రతి ఒక్కరిలోని క్రియేటివిటీ ఉంది, దాన్ని బయటికి తీసుకురండి అని ప్రతిసారి చెప్పారు. చూసారా ఎలా ఉంటది 60 years ఆవిడ డాన్స్ చేయడం అంటే. నెక్స్ట్ కళలు. ఆవిడ ఎందుకు కళలకి ప్రతీక అంటే చూసారు కదా, ఆవిడ చేతిలోనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, వీణ పట్టుకొని ఉంటుంది కదా. సో అలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 64 కళల్లో ఒక కళని ఖచ్చితంగా నేర్చుకోవాలి. పాట కావచ్చు, డాన్స్ కావచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఏదైనా సరే, డ్రాయింగ్, పెయింటింగ్, కుకింగ్, ఇంటిని డెకరేట్ చెయ్యడం అని కానీ ఏదో ఒక కళ ఖచ్చితంగా ఉంటది. మొన్న ఒక పోస్ట్ చూసానండి, ఏది టీ అమ్ముకునే దానికి సైకిల్లోనే వెళ్ళి టీ అమ్ముతా ఉంటాడు, కానీ వాడి సైకిల్ ని మొత్తం ఫుల్ కలర్ఫుల్ గా ఎంత కలర్ పేపర్స్ తో నీట్ గా డెకరేట్ చేసి అట్రాక్టివ్ గా తయారు చేశాడు. చేసే పని ఏంటి, ఉన్న ఆ సైకిల్ ఏంటి, బట్ దాన్ని ఒక రథం లెక్క తయారు చేసుకున్నాడు. చిన్న పన పెద్ద పన కాదు, మనలో ఉన్న క్రియేటివిటీని చూపించుకునే అవకాశం వచ్చిన దేన్ని కూడా మనం వదలకూడదు. అదే పత్రి సార్ చెప్తారు. ప్రతి ఒక్కరిలోనూ క్రియేటివిటీ ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురండి. అది ఎలా వస్తుంది? నీలో ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, నీలో ఉన్న టాలెంట్ ఏంటి, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎప్పుడైతే నువ్వు పార్వతీదేవికి కనెక్ట్ అవుతావో, నీలో ఎప్పుడైతే అపారమైనటువంటి విశ్వశక్తి లోపలికి ఎంటర్ అవుతుందో, అప్పుడు నీలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటో నీకు తెలుస్తుంది. ఆ శక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో సరస్వతీదేవి నిన్ను కనెక్ట్ ఉన్నటువంటి జ్ఞానము నీకు ఈజీగా లభిస్తుంది. సో శక్తి ఉంది అంటే మన యొక్క కళలు ఏంటో, మన టాలెంట్ ఏంటో, మన స్కిల్స్ ఏంటో, మన కెపాసిటీ ఏంటో మనకి చాలా ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ బుద్ధి అంటే చెప్పాం కదండి, ఆవిడ వాక్ శుద్ధి అని అంటాం కదా. వాక్కు మన నాలుక మీద, మన యొక్క పదాల మీద సరస్వతీదేవి ఉంటుందట. మనం ఎప్పుడు ఏ మాట మాట్లాడినా కూడాను కరెక్ట్ గా మాట్లాడాలి. ఒకవేళ మీకు అక్కడ ఆ టైంకి కరెక్ట్ గా మీకు ఎటువంటి జ్ఞానం, దానికి సంబంధించిన అవేర్నెస్ మీకు లేదనుకోండి, జస్ట్ సైలెంట్ గా ఉండిపోండి. నాకు ఇది తెలియదు కదా అని మనలో రకరకాలైనటువంటి ఎమోషన్స్ ని, రియాక్షన్స్ ని చూపించడము, లేదా ఎదుటి మనిషిని నీకేం తెలుసులే అని చెప్పేసి మనము వాళ్ళని మన పదాలతో కించపరచడము, తక్కువ చేస్తూ మాట్లాడడము, ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా సైలెంట్ గా పక్కకు వచ్చేసేయండి, లేదంటే అక్కడ ఉండి వినండి, అంతే. మీకు తెలియకుండా ఒక్క పదం కూడా మీ నోటి నుంచి రాకూడదు అని చెప్తారు పత్రి సార్. ఎందుకంటే ప్రతి ఒక్క వాక్కులోనూ సరస్వతీదేవి ఉంది, అందుకే ఆమెని వాణి అంటారు. కాబట్టి మన యొక్క బుద్ధి సరస్వతీదేవిని అనుసరిస్తుందండి. సో ఆ బుద్ధి యాక్టివేట్ అవ్వాలన్నా కూడా మనము సరస్వతీదేవికి ధ్యానం చేసుకోవాలి. అంటే పార్వతీదేవి శక్తి స్వరూపిణిని మనం కనెక్ట్ అయ్యామంటే, ఆ శక్తి వచ్చిందంటే సరస్వతీదేవి ఆటోమేటిక్ గా మనకు కనెక్ట్ అవుతుంది. అలాగే పరలోక జ్ఞానం కూడాను ఇచ్చేటువంటి శక్తి సరస్వతీదేవికి ఉంది. అంటే మొత్తం ఈ విశ్వమంతా ఏమి ఉంది అని తెలుసుకునేటువంటి జ్ఞానము మనకి సరస్వతీదేవి ద్వారా లభిస్తుంది. సరే, మరి ఇన్ని రకాలైనటువంటి జ్ఞానము సరస్వతీదేవి నుంచి మనం లభించింది అని అనుకోండి, నెక్స్ట్ జరిగేది ఏంటి? సరస్వతీదేవి యొక్క హస్బెండ్ ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎవరు? క్రియేటర్.
మనకి బుద్ధి ఉంది, కళలున్నాయి, చదువు ఉంది, పరలోక జ్ఞానం ఉంది. ఇంకా ఇన్ని ఉన్నా అంటే గిన మనం కొత్తవి క్రియేట్ చేయలేమా చెప్పండి? మనము సైంటిస్టులను కూడా మించినటువంటి రీసెర్చ్లు, ఇంకా గొప్ప గొప్ప రీసెర్చ్లే చేసేయగలము. కొత్త కొత్త క్రియేటివిటీని మనం తీసుకుని రాగలము. సో క్రియేటర్ అంటే మనము బ్రహ్మని కనెక్ట్ అయినామనే అర్థం. సో మన లోపల ఉన్నటువంటి క్రియేటివిటీ తీసుకొని వచ్చే అవకాశం ఎక్కడుంది? ధ్యాన స్థితిలోనే ఉంది. ఆ విశ్వశక్తిని మనం కనెక్ట్ అవుతే సరస్వతీ దేవిని కనెక్ట్ అవుతాము. తర్వాత మనలో క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వే బ్రహ్మ, ఇంత జ్ఞానం నీకు లభించింది అంటే నువ్వే బ్రహ్మవి, బ్రహ్మ జ్ఞానం నీకు లభించింది, నువ్వు ఇంకా బ్రహ్మవే, యు ఆర్ ద క్రియేటర్. ఇంకా మీరు చేసేవన్నీ మిరాకిల్సే, మీరు ఏం చేసినా రికార్డ్ బ్రేక్సే. ఇదే అండి ఇక్కడ జరిగిండేది. మనకి ఎంత చదువు ఉన్నప్పటికీ కూడాను మనం బుక్కులు అన్ని చదువుతున్నాం, మనం అన్నిట్లో చదువుతూ ఉంటాం, కానీ మనకి ఏం అర్థమైండదు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు బుక్కులు పట్టుకునే ఉంటారు పిల్లలు, కానీ రిజల్ట్ మాత్రం ఏమీ ఉండదు. ఏం చదివారు అంటే ఏమో చదివాను అంటుంటారు. సో ఇలా బుద్ధి జ్ఞానం లేకుండా ఎటువంటి ఫోకస్ లేని వాళ్ళకి ఒక్కసారి ఒక 30 to 40 minutes ఒక్కసారి వాళ్ళని కూర్చోపెట్టండి ధ్యాన స్థితిలోకి. ఎట్లాంటి బుద్ధి లేని వాడైనా సరే మంచి బుద్ధిమంతుడు లెక్క తయారైపోతాడు. అందుకే పత్రి సార్ చెప్తారు, నువ్వు ఎట్లాంటోడువైనా సరే అబ్బా ధ్యానం చేయి అంతే. నువ్వు మనిషిగా పుట్టావు, నువ్వు శ్వాసను పీల్చుకుంటున్నావా, నువ్వు ధ్యానం చేయి. ఇక్కడ ఏం ఎలిజిబిలిటీ లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు. నీకు శ్వాస ఉందా, నువ్వు ధ్యానం చేయి. నీలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి ద్వారానే నువ్వే బ్రహ్మగా అవుతావు. నిజమేనండి, ఇది ఖచ్చితంగా మనం సాధించగలము. నా లైఫ్ లో కూడా జరిగింది అదే. నేను చదువుతూనే ఉన్నాను, కంటిన్యూస్ గా రేయింబగలు చదువుతూనే ఉన్నాను, కానీ నేను ఫెయిల్ అయ్యాను. మళ్ళీ 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అయినాక మళ్ళీ చదువుతూనే ఉన్నా, నాన్ స్టాప్ కంటిన్యూస్ గా చదువుతూనే ఉండేదాన్ని. కానీ అక్కడ పెట్టిన టెస్ట్ లో కూడాను, నేను సింపుల్ టెస్ట్ లో కూడాను మళ్ళీ నేను ఫెయిల్ అయ్యాను. మళ్ళీ నాకు ఫిబ్రవరిలో ప్రేమ్నాథ్ సార్ వచ్చి ఇంటికి వచ్చి ఒక్క 1 hour నాతో ధ్యానం కూర్చోపెట్టారు అంతే. వేరే గైడెన్స్ కానీ ఇలా ఉండాలి అలా చేయాలి ఏమి లేదండి. జస్ట్ 1 hour మెడిటేషన్ కూర్చోపెట్టారు. నెక్స్ట్ 1 month తర్వాత ఫైనల్ ఎగ్జామ్. ఆ ఫైనల్ ఎగ్జామ్ కి ఈయన చెప్పినట్టుగానే నేను 1 month ఫుల్ గా మెడిటేషన్ చేశాను. నా చదువు నేను చదువుతూనే పోయాను. మరి నా ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే కాలేజీకి ఫస్ట్, టౌన్ కి సెకండ్, డిస్ట్రిక్ట్ కి థర్డ్. ఫెయిల్ అయిన నేను, 10th క్లాస్ ఫెయిల్ అయిన నేను. ఏమైనా చదువులో లోపం ఉందా అంటే లేదు, అన్ని చదివేదాన్ని. ఎక్కడైనా నెగ్లెక్ట్ చేశానా, ప్రయత్న లోపం ఉందా, ఏమీ లేదు. అన్ని విషయాల్లోనూ చాలా పర్ఫెక్ట్ గా ఉంటూ బాగా చదివేదాన్ని. కానీ నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఫెయిల్ అయ్యాను తెలీదు. చదవకపోతే ఫెయిల్ అవుతారు, చదివినా కూడా ఫెయిల్ అయినాము అంటే అర్థం ఏంటి? అక్కడ మనకి అవేర్నెస్ లేదు, అక్కడ మనకి పార్వతీదేవి యొక్క శక్తి లభించలేదు. లోపం వల్లనే ఇది జరిగింది. సో నువ్వు ఎన్ని వర్క్ చేసినా అవన్నీ వర్కౌట్ కావు. ఎప్పుడైతే ఆ అపారమైనటువంటి పార్వతీదేవి యొక్క శక్తికి నేను కనెక్ట్ అయినానో విత్ ఇన్ 1 month లో నా రిజల్ట్ అలా ఉంది. టాపర్ అయ్యాను నేను. 1 month లో నాకు లభించినటువంటి విశ్వశక్తి ఇది అండి పవర్ అంటే. ధ్యానం పవర్ అంటే ఏంటి అంటే అదే నా లైఫ్ లో జరిగింది. ఎస్, నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. చదివినంత మాత్రాన కాదు, శక్తి ఎప్పుడైతే లభిస్తుందో ఆ శక్తి ద్వారానే మన యొక్క చదువుకి ఒక అర్థము పరమార్థము కలిసి వస్తుంది. సో వీ కెన్ క్రియేట్ సో మెనీ థింగ్స్. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి, సరస్వతి దేవి ఒకటి చెప్తారు. ఓంకారానికి ఎంతో శక్తి ఉంది అని అంటారు. వింటే చాలు ఓంకారం ఎంత శక్తి ఉంది అంటారు. కానీ జస్ట్ మన ఇయర్స్ ని ఇలా క్లోజ్ చేసుకొని సైలెంట్ గా ఉంటే కూడాను మీకు ఓంకారం వినిపిస్తుంది. మీరు చెప్పనక్కర్లేదు, జస్ట్ క్లోజ్ చేసుకున్నా కూడాను మీకు ఓంకారం వినిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అంటే ఓంకారం కూడా మన లోపలే ఉంది. ఓములో ఉన్నటువంటి ఆ అక్షరాలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ ఓంకారము లోపల పలుకుతూనే ఉందండి. ఎంతటి పవర్ఫుల్ చూడండి మన యొక్క శరీరము. కానీ ఆ శక్తిని అర్థం చేసుకునే అవేర్నెస్ మనకి లేదు. ఎందుకు అంటే మనము ధ్యానము చేయటం లేదు.
ధ్యానం చేస్తూ ఉన్నా వాటి మీద మనం ధ్యాస పెట్టడం లేదు, ఫిజికల్ వరల్డ్ కే కనెక్ట్ అయి ఉన్నాము. అందుకే ధ్యానం చేసే టైంలో ఫిజికల్ వరల్డ్ తో ఫుల్ డిటాచ్మెంట్ లో నుంచి మీరు ధ్యానం చెయ్యండి అని చెప్పి పత్రి సార్ ఇక్కడ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ పార్వతీదేవి యొక్క శక్తికి మనం కనెక్ట్ అయినప్పుడు మనకి ఒక త్రిశూలం లభిస్తుందంట. ఏంటి ఆ త్రిశూలము అంటే అది మూడిటికి ప్రతీక అండి. ఒకటి ధ్యానము, ఒకటి స్వాధ్యాయము, ఒకటి సజ్జన సాంగత్యం. సో మనం మహావతార్ టీవీ ద్వారా మనకి వస్తున్నటువంటి అవకాశం ఏంటి అంటే త్రిశూలం యొక్క 3 శక్తులు మనకి లభిస్తున్నాయండి. ధ్యానం చేస్తున్నాము, స్వాధ్యాయం అంటే ఎవరో ఒక మాస్టర్ని పిలుచుకొని వచ్చి కొన్ని లక్షల పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని అలా మీకు అందించేస్తున్నారు. సజ్జన సాంగత్యం అని చెప్పేసి అందరితో గ్రూపులో కలిసి మనము కనెక్ట్ అవుతా ఉన్నాము. గ్రూప్ ఎనర్జీ అన్నది షేర్ ఆ త్రిశూలం పట్టుకున్నటువంటి ఆ ఈశ్వరుడు మనలో కొలువై ఉన్నాడు అని చెప్పే అర్థం కదండి ఇక్కడ. సో నెక్స్ట్ ఇవన్నీ వచ్చాయనుకోండి అంటే శక్తి వచ్చేసింది, చదువు, జ్ఞానము, కళలు అన్ని జ్ఞానం కూడా మనకి లభించేసింది. మనమే ఇప్పుడు క్రియేటరు. సో ఇప్పుడు ఇంకా ఈ క్రియేటర్ ద్వారా, ఈ క్రియేషన్ ద్వారా ఇంకా మనం ఏం చేయగలము అని అంటే ఫిజికల్ వరల్డ్ మొత్తాన్ని మనము జయించగలము. ఎలా? ఇవన్నీ ఉన్నాయంటే లక్ష్మీదేవి మనల్ని వరిస్తుంది. లక్ష్మీదేవి వరిస్తుంది. అవునండి, ఇప్పుడు మనము విశ్వశక్తి ద్వారా ధ్యానం చేసుకొని విశ్వశక్తికి కనెక్ట్ అయ్యి చదువుకున్నాము. సో మనము బిజినెస్ చేయొచ్చు, జాబ్ చేయొచ్చు, ఇంకేదైనా ఒక వర్క్ ని మనము చేయొచ్చు. దాని ద్వారా మనకి సంపాదన అన్నది వస్తుంది కదా. సో మొదట మనం లక్ష్మీదేవిని పోల్చేది ఎక్కడ నుంచి? సంపాదన అంటే మనకి కావాల్సినటువంటివి, మనం ఫిజికల్ వరల్డ్ లో కావాల్సిన అవసరాలన్నిటికీ కావాల్సినంతగా ధనము మనకి లభిస్తోంది. అదే లక్ష్మీదేవి. సో ఎప్పుడైతే పార్వతీదేవి, సరస్వతీదేవి మనకి కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి వచ్చేస్తుంది. సరే, లక్ష్మీదేవి అంటే ఏంటి? అష్టలక్ష్మి. అంటే అష్టలక్ష్ములు మనకి వస్తాయంటే అష్టలక్ష్ములు అంటే అష్ట సిద్ధులు మనకి లభిస్తాయట. ఆ అష్ట సిద్ధులు ఏంటి అని అంటే అనిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకమ్య, ఈశ్వ, వశిష్వ అంట. అంటే అనిమ అని అంటే గిన బాడీ, మన యొక్క శరీరము ధ్యానం చేయడం వల్ల రకరకాలైనటువంటి అష్ట సిద్ధులు మనకి లభిస్తున్నాయి. అందులో ఫస్ట్ సిద్ధి ఏంటి అంటే గిన సూక్ష్మంగా అయిపోవడం. అంటే దీనికి ఎగ్జాంపుల్ గా ఆంజనేయ స్వామిని చెప్పారండి. రావణ లంకకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆయన అదే శరీరంతో ఎంటర్ కాలేదన్నమాట. చిన్న చిన్న చాలా లిల్లీ పుట్టంతా అయిపోయి ఆయన అక్కడికి ఎంటర్ అయ్యాడు. అలాగే మహిమ అంటే పెద్ద ఆకారమైన చేసుకోగలడు, ఎంత పెద్ద కావాలన్నా కూడా అవ్వగలడు. సో అలా అయినప్పుడే సంజీవిని పర్వతాన్ని అక్కడి నుంచి ఎత్తుకొని ఇక్కడికి వచ్చేసాడు ఈజీగా. అంటే ఆయన చిట్టి లిల్లీ పుట్టు అవ్వగలడు, గెలివరు అవ్వగలడు, రెండూ ఉన్నాయి. అది ఎలా? ధ్యాన శక్తి వల్ల. నువ్వు చిన్నగాను అవ్వగలవు, పెద్దగాను అవ్వగలవు. అలాగే లగిమ అంటే ఒక బర్డ్ లాగా నువ్వు ఇలా ఎగిరేయగలవు. మనం ధ్యానంలో చాలా చూసామన్నమాట, మిరాకిల్స్ వీడియోస్. వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు, వాళ్ళు పైకి ఇలా తేలుతా ఉంటారు. ఇలాంటివి లైవ్ వీడియోస్ కూడా చాలా జరిగాయి అప్పట్లో, దండిగానే ఉన్నాయి. అవి ఇప్పటికి కూడా వైరల్ అయ్యే ఉన్నాయి. చూస్తే ఆ బాడీ అలా లేస్తుంది. ఏంటి అంటే కన్నా నిజంగానే ఒక ఫిలిం కూడా ఉంది ప్రభుదేవ, అది. దాంట్లో ప్రభుదేవ ఇలా పైకి లేస్తాడు. నిజంగానే బాలసుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోతాడు, ఓ ఏంటి ఇంత పవర్ ఉందా అని చెప్పేసి. అది నార్మల్ గానే అందరికీ తెలుసు. మనం ధ్యానం చేసామంటే మనము అలా పైకి లెయ్యగల మనకి శక్తి ఉంది అని చెప్పేసి. సో అది కూడా ఒక సిద్ధి అంటండి. నెక్స్ట్ ఇది గరిమ అంటే చాలా పెద్ద బరువు, భారంగా, మన శరీరాన్ని ఎంత భారంగా అంటే ఒక కొండంత బలము ఉండేలాగా మనం అంత స్ట్రాంగ్ గా ఉండిపోతామంట. ఇక్కడ ఆంజనేయ స్వామికి భీముడికి కూడా ఒకసారి ఇలాగే జరుగుతుంది. తన తోక ఎంత పెద్దగా పెంచేసింటాడంటే కింద భీముడు ఆ తోకని ఎత్తలేకపోతాడు. ఇంత బలవంతుడు అన్నావు కదా, జస్ట్ ఒక చిన్న తోకని ఎత్తలేవా అంటే నో, ఎత్తలేడు. అలాగే ఎప్పుడైతే ఒకసారి భీముడు కృష్ణుడు కలిసినప్పుడు, కృష్ణుడు వేరే అవతారంలో ఉంటాడు, ఒక ముస్లిం రూపంలో ఉంటారు. మీరు సినిమాలో కూడా చూసింటారు.
నన్ను ఇలా ఎత్తప్ప, నీకు రూట్ చూపిస్తాను ఏదో చెబితే ఆ ముసలి వాడిని భీముడు లేపలేకపోతాడు. మనిషి యొక్క ఆకారాన్ని బట్టేసి మనము డిసైడ్ చేయకూడదు. అందుకే పత్రి సార్ చెప్తారు నో జడ్జిమెంట్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ప్రాప్తి అంటే నువ్వు ఇక్కడ ఫిజికల్ వరల్డ్ లో సాధించడానికి కావాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ నీకు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కొన్ని జన్మలో నువ్వు సంపాదించుకొని ఉంటావు, నువ్వు ఇప్పుడు అనుభవించాలి, నువ్వు అనుభవించలేవు, నువ్వు చనిపోయి ఉంటావు. ఏమైపోతుంది, అయ్యో నేను అది చేసుకున్నాను, ఇప్పుడు నేను ఒక బొమ్మ తెచ్చుకున్నాను, నేను దానితో ఆడలేకపోయినాను. సో నువ్వు నెక్స్ట్ జన్మ తీసుకుంటావు కదా, ఆ బొమ్మ నీకు ఆటోమేటిక్ గా చేతికి అందుతుంది. ఎందుకంటే ప్రాప్తి, నీకు అది ప్రాప్తించింది, నీకు అది రావాలని ఉంది, నీకు రిసీవ్ చేసుకోవాలని ఉంది. ఎందుకంటే నీది ఒక విష్ అనేది అక్కడ అలా పెండింగ్ ఉండిపోయింది. సో ఇప్పుడు ఇది టైము, అటువంటి ప్రాప్తి నీకు లభిస్తుంది. ఎలా? ధ్యానం చేయడం వల్ల నీవు దానికి రిసీవ్ చేసుకునేటువంటి ఒక శక్తిని నువ్వు సంపాదించుకుంటున్నావు. నెక్స్ట్ ప్రాకామ్య అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కి పత్రిస్ అని చెప్పొచ్చండి. ఆయన యొక్క కోరిక ఏంటంటే ఇంటింటా పిరమిడ్స్ రావాలి, దేశమంతటా పిరమిడ్స్ రావాలి, ఈ విశ్వమంతా పిరమిడ్స్ తో మొత్తం నిండి ఉండాలి అని. సో ఇప్పుడు అలాగే జరుగుతుందండి. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళలో కూడా స్టార్ట్ అయిపోయిందండి. అలా మొత్తం అన్ని స్టేట్స్ కి వెళ్ళిపోయింది. నార్త్ ఇండియా అంతా, ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో కూడాను పిరమిడ్స్ ని రెడీ చేసేస్తా ఉన్నారు. సో మనం ఏదైతే ఒక యూనివర్సల్ థాట్ ని రిలీజ్ చేసామో డెఫినెట్లీ ఇట్ వర్క్స్. అది అంత శక్తి మనకి ఎలా లభిస్తుంది అంటే ధ్యానం ద్వారా లభిస్తుంది. అలా ఆయన అంత ధ్యాన సాధన చేశాడు కాబట్టి పత్రి సార్ కోరుకున్నది జరిగింది, జరుగుతూ ఉంది, ఇంకా జరుగుతుంది, ఇంకా గొప్పగా పిరమిడ్స్ అన్ని తయారైపోతాయండి. నెక్స్ట్ ఈశ్వ అంటే నువ్వు ఏదైతే యూనివర్సల్ కోసము ఒక థాట్ ని రిలీజ్ చేసాము అంటే టోటల్ యూనివర్స్, ఆ యూనివర్స్ లో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా నీకు సహకరిస్తుంది. ఇప్పుడు పత్రి సార్ కోరుకున్నారు కాబట్టి మహావతార్ టీవీ అనేది ఒకటి ఫామ్ అయింది. టోటల్ టీమ్ అంతా కూడా ధ్యానం కోసం వర్క్ చేస్తా ఉంది. బికాస్ ఇట్స్ లోక కళ్యాణార్థం చేస్తున్నారు. ఆయన యొక్క సొంతంగా తన స్వార్థం కోసము తనదేదో ఒక ఫౌండేషన్ ని నిలబెట్టుకోవాలో, తన యొక్క ప్రాపర్టీస్ ఏదో బాగా పెరగాలి, తనకి ఓవరాల్ గా డెవలప్మెంట్ రావాలి అని చేయలేదు కదా పత్రి సారు. ఇది లోక కళ్యాణం కోసం చేశారు. కాబట్టి ఆయన ఇంకా సశరీరంగా ఆయన లేకపోయినా కూడాను వీఆర్ వర్కింగ్ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన ఒక చిన్న థాట్ కదండి, అది ఒక యూనివర్సల్ థాట్. సో ఎప్పుడైతే మీరు లోకానికి ఏదైనా గొప్పగా చెయ్యాలి అని మీరు కోరుకున్నారనుకో అది జరిగిపోతుంది. ఎందుకంటే మీరు అంతటి విశ్వశక్తి ఉంది. ఇక్కడ కూడా మేము పిరమిడ్ కట్టేటప్పుడు నాకు ప్రేమనాథ్ సార్ చెప్పారు, సుధా బొమ్మనల్లిలో నాకు సెంటర్ కావాలని అన్నారు. అంతే, ఆయన కోరుకున్నాడు, ఇమ్మీడియట్ గా పిరమిడ్ తయారైపోయింది. ఆయనకు చెప్పినాక నెక్స్ట్ 1 year కంతా అంకల్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను, పిరమిడ్ కట్టడానికి ఇల్లు తీసేసుకున్నాము, టెరెస్ మీద మనము పిరమిడ్ కట్టేయచ్చు. అంతే, అది చెప్పిన మళ్ళీ 6 months కి మళ్ళీ పిరమిడ్ రెడీ, పిరమిడ్ ఓపెనింగ్ ఆయన వచ్చేసారు. వాళ్ళలో అంత విశ్వశక్తి ఉంది. యూనివర్సల్ వర్క్ కి ఏదైనా చెప్పినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఒప్పేసుకుంటాము, అవి జరిగిపోతాయి. ఇంత జరిగిందా అంటే పత్రి సార్ చెప్పాను కదా, ఇంటింటా పిరమిడ్ అన్నారు. నేను చెప్పిన కాన్సెప్ట్ కూడా అందరికి అంతే, ఇంటింటా పిరమిడ్ అన్నారు, అందుకే పిరమిడ్ కట్టాను. మా ఇల్లు ఒకటి తీసుకొని ఇంటి పిరమిడ్ కట్టేసామని చెప్పేశాను. పిరమిడ్ ఓపెనింగ్ కి ముందు రోజు నేను ధ్యానం కూర్చొని ఉంటే జస్ట్ ఇలా కళ్ళు రఫ్ చేసి నేను కళ్ళు తెరిచే లోపు పత్రి సారు ఒక స్తంభానికి నిలబడతా ఉన్నారు. ఆయన పై నుంచి ఇట్లా పట్టుకున్నట్టు నిలబడుతున్నారు, మేము కింద నుంచి ఇట్లా సపోర్ట్ ఇచ్చి స్తంభాన్ని నిలబడుతున్నాము. ఆయన కళ్ళు ఇట్లా మిరుమిట్లు గొలుపుతూ స్పార్కల్స్ లెక్క మెరుస్తా ఉన్నాయి. ఆయన కళ్ళు నా కళ్ళు దగ్గరగా ఉన్నాయి. అంత పెద్దగా ఆయన కళ్ళు కనిపిస్తా ఉన్నాయి. ఆశ్చర్యపోయాను, అమ్మా పిరమిడ్ నేను కడుతున్నాను అనుకున్నాను, కాదు సార్ ఇక్కడ ఉండి దాన్ని స్థాపించాడు, తానే నిర్మించాడు. బికాస్ ఆయన యొక్క యూనివర్సల్ వర్క్ అండి ఇది, ఆయన యూనివర్సల్ థాట్ ఇది, అందుకే జరిగింది. ఆయన అంత అపారమైనటువంటి శక్తివంతుడు. మహాకుంభమేళాలో ఉన్నటువంటి ఎనర్జీస్ దానికంటే ట్రబుల్ ఆయనలో ఉన్నాయండి. డబుల్ ద ఎనర్జీస్ ఆయనకున్నాయి. అందుకే ఆయన లేకున్నా కూడాను ఆయన యొక్క వర్క్ ఇప్పటికీ జరుగుతా ఉంది. దట్స్ ద మెడిటేషన్ పవర్. నెక్స్ట్ వశిష్ఠ చెప్పాను కదండి,
ఎప్పుడైతే మనము ఈశ్వరుని యొక్క త్రిశూలానికి మనం ఇలా పార్వతీదేవి ద్వారా కనెక్ట్ అవ్వడము, సరస్వతీదేవి ద్వారా బ్రహ్మకి కనెక్ట్ అవ్వడము, సో దాని ద్వారా మనకి అష్టసిద్ధులు లభించడం ద్వారా నెక్స్ట్ కనెక్ట్ అయ్యేది ఎవరండి? నారాయణుడు. అంటే నరుడు నారాయణుడు అయ్యేది ఎప్పుడు అంటే ఆది మూలము, ఆదిశక్తి, ఆది పరాశక్తి, ఆ పార్వతీదేవి నంబర్ 1. ఆ 1కి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో నరుడు నారాయణుడు అవుతాడు, ఈశ్వరుడు అవుతాడు, బ్రహ్మ క్రియేటర్ అవుతాడు, నారాయణుడు అవుతాడు. ఏదైనా సాధించగలము. యూనివర్సల్ వర్క్ చెయ్యడానికి మనము ఇక్కడికి ఈ భూమి మీదకి వచ్చామండి. కానీ ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి మనలో లోపించిందో అది మన శరీర లోపం కాదండి, మన లోపల ఉన్నటువంటి ఒక లోపం. అది బయటికి కనిపించదు. ఏ స్కానింగ్ లోను, ఎక్స్రేలోను అది ఎక్కడ నుంచి కూడా బయటికి రాదు. అది మీకు మీరే తెలుసుకోవాలి, మీకు మీరే మీ స్వశక్తితో చేసుకోవాలి. సరే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నానండి. 1+4+8 పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అని అంటున్నాం కదండి. ఈ శక్తులు ఎక్కడో బయట నుంచి రావండి. మనము చేసేటువంటి ధ్యానం ద్వారా మన లోపల ఉన్నటువంటి శక్తులను మనం అవేకం చేస్తున్నాము. అదే పార్వతీదేవి, అదే సరస్వతీదేవి, అదే లక్ష్మీదేవి అండి. ప్రతి ఒక్క శక్తి మనలోనే ఉంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ శక్తులు మనలో యాక్టివేట్ అవుతాయి. అప్పుడే మనం ఈ అవేర్నెస్ లోకి రాగలము, మనమే నారాయణుడు కాగలము. ప్రతి ఒక్క మానవుడిగా జన్మించి ఇక్కడ దేవుడు ఎలా అయ్యాడు అంటే ఇటువంటి పనులు చేయడం వల్ల. ఇటువంటి పనులు చేయడం అంటే ఏంటి? వాళ్ళు ఆల్రెడీ థర్డ్ ఐకి కనెక్ట్ అయి ఉన్నారు అని అర్థము. అంటే వాళ్ళ గురించి వాళ్ళకి అవగాహన ఉంది అంటే అర్థం ఏంటి? వాళ్ళు ధ్యాన శక్తితోటే కలిసి ఉన్నారు అని అర్థము, యోగ స్థితిలోనే ఉన్నారు అని అర్థము. అపారమైనటువంటి విశ్వశక్తి వాళ్ళల్లో ఉంది కాబట్టి వాళ్ళకి అన్నిటి పట్ల సరి అయిన జ్ఞానము, అవేర్నెస్ ఉంది. సో వాళ్ళు ఏదైనా సాధించగలరు. నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఏ పని చెయ్యాలనేది నీకు తెలిసింది అంటే నువ్వు యోగ స్థితిలోనే ఉన్నట్టు. ఎంతో మంది ధ్యానం చేస్తున్నట్టు మీరు కనిపించదు, కానీ వాళ్ళ సక్సెస్ రేట్ చూసినారంటే టాప్ లో ఉంటది. ఎందుకంటే వాళ్ళు యోగ స్థితిలోనే ఉన్నారు. ఎవరైతే ఆ యోగ స్థితిలో లేరో, ఎవరైతే సక్సెస్ రేట్ మనకి సరిగ్గా లేదు, రకరకాలైనటువంటి తర్జన భర్జనలు, ప్రాబ్లమ్స్, ప్రతి దానికి ఇరిటేషన్ అవుతున్నాము, ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాము, డిస్ట్రాక్ట్ అవుతున్నాము, డిస్టర్బ్ అవుతున్నాము, లైఫ్ లో ప్రాబ్లమ్స్ అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళల్లోనే ప్రాణశక్తి లోపించింది అని అర్థము. వాళ్ళు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మానవ దేహం కాస్త దైవత్వాన్ని చేరుకుంటుంది. నరుడు నారాయణుడిగా మారుతారు, మానవుడు మహర్షిలాగా అవుతారు, బ్రహ్మర్షిలాగా అవుతారు. ఎవరికి లేవండి ప్రాబ్లమ్స్? అవి ప్రాబ్లమ్స్ కాదు, ఎప్పుడైతే మీకు ఈ జ్ఞానం అన్నది లభిస్తుందో. అది అండి స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఉంటేనే మీరు ఫిజికల్ వరల్డ్ లో ఏదైనా సాధించగలరు. జస్ట్ ఫిజికల్ వరల్డ్ లో పని చేయడం మాత్రమే మీరు పెట్టుకున్నారంటే మనము పశువులాగా పని చేస్తామే కానీ ఎప్పటికీ కూడా పశుపతి కాలేము. అంటే ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం ద్వారా మనము మన అపారమైనటువంటి శక్తిని మనం తీసుకుంటామో ఈ యొక్క పశువు పశుపతిగా మారుతుంది. సమస్తమైనటువంటి జ్ఞానము, అవేర్నెస్ మనకి వచ్చినప్పుడు మనం ఏదైనా సాధించగలము. ఎటువంటి ప్రాబ్లం అయినా మనము సాల్వ్ చేసుకోగలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం అన్న దృక్పథమే మన నుంచి మారిపోతుంది. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. ఆల్రెడీ టైం మనము క్రాస్ చేసేసాము. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా వివరించారు 1+4+8 అనే జ్ఞానాన్ని. అంటే ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. పార్వతీదేవి నుంచి ఎనర్జీస్ వస్తాయి, ఆ శివ పరమాత్ముడు, అందులో నుంచి మళ్ళా సరస్వతి ఏమేమి ఇస్తుంది, అందులో నుంచి మళ్ళా లక్ష్మీదేవి వస్తుంది. ఆ లక్ష్మీదేవి అంటే ఏంటి? అష్టసిద్ధులు, ఆ 8 అంటే. కాబట్టే మనకు ఈ పార్వతీదేవి ఎనర్జీస్ ధ్యానం ద్వారా
అలాగే జ్ఞానాన్ని పొందుతాము. అక్కడి నుంచి బుద్ధి అనేది వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించినప్పుడు మనలో ఏదో ఒక కళ అనేది వస్తుంది. ఆ కళను బయటికి పెట్టే ప్రయత్నమేనండి. మన మహావతార్ టీవీలో కూడా శనివారం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటి మీలో ఉన్న కళను చూపించండి, మీరు కళ ఏదో ఒకటి నేర్చుకుంటారు, ఆ ఆర్ట్ అనేది బయటికి రండి. పాటలు కానీ లేకపోతే చిత్రకళ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరూ అంటే ధ్యానం నుంచి సరస్వతీదేవి, ఆ శక్తి నుంచి సరస్వతి మన లోపలికి వస్తుంది. ఆ బుద్ధి వికసిస్తుంది. వికసించినప్పుడు ఏదో ఒక రూపంలో అది బయటికి రావాలి. అలా వస్తేనే మనం చేసే ఈ ఎనర్జీస్ అంతా కరెక్ట్గా ఉన్నాయి అన్నట్టు. అందుకే కేవలము ప్రత్యేక కార్యక్రమమే ఉంటుంది మేడం. శనివారం రోజు పాటలు పాడతారా పాడండి, లేదా వేమన పద్యాలు చెప్తారా చెప్పండి, భగవద్గీత శ్లోకాలు చెప్తారా, ఏదో ఒకటి చెప్పండి అని శనివారం కేవలం దానికే కేటాయించినాం. ఓకే. ఆ పత్రిజీ గారు ఏదైతే చెప్పారో ఆ కళలు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలని దానికోసమే ఆ రోజు ఒక రోజు కేటాయించడం జరిగిందనమాట. అదేదో తమాషాకో జోక్స్కో కాదు. ఎందుకంటే మనలో ఉన్న కళను ఆ సరస్వతి దేవిని బయటపెట్టే ప్రయత్నమే అనమాట. అది అంత గొప్ప విషయంగా ఆ రోజు మనం కేటాయించినాం అనమాట. దాంట్లో అందరూ అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి కూడా. ఎందుకు అంటే అది కూడా మనలో ఒక భాగమే కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ లక్ష్మీదేవి ఇవన్నీ యాక్టివ్ అయ్యాయి అంటే లక్ష్మీదేవి ఎలాగో వస్తుంది. మనం అనుకోకుండానే ఆవిడంతకు ఆవిడే వచ్చేస్తుంది ఇవన్నీ మనం చేస్తూ పోతే. అది కూడా అనిమ లగిమ గరిమ ఈషిత్వ వశిత్వ ఎంత ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ ఎంత బాగున్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు మేడం. చాలా చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మాస్టర్స్ దీని గురించి ఎవరైనా మేడం చెప్పిన క్లాస్ కానీ ఎలా ఉంది ఏంటి మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మ్యామ్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీనా కుమారి గారు మాట్లాడండి మేడం. నమస్తే మేడం. సుధా మేడం కూడాను నమస్తే. చాలా చక్కగా మంచి కాన్సెప్ట్ చాలా బాగా చెప్పారు మేడం. మనము ఈ ధ్యాన సాధన అనేది ఒక్కటి చేస్తే నరుడు నారాయణగా, పశువు పశుపతి స్థితికి చేరుతాం, మనమే కో క్రియేటర్స్ గా అవుతాము అనేది కూడాను చాలా చక్కగా చెప్పారు. మనలో ఉన్న ఈ జ్ఞానాన్ని, అనంతమైన జ్ఞానాన్ని వెలికి తీయడమే ఈ ధ్యానం ద్వారా మనం చేసే పని. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం మనము ఇంతవరకు నేర్చుకున్నది 3+2+1 కాన్సెప్ట్. కానీ ఈ రోజు మేడం అందరికి కొత్తగా ఇది 1+4+8 అన్నది ఈ కాన్సెప్ట్ చెప్పారు. 1 అంటే పార్వతీదేవి, 4 అంటే సరస్వతీదేవి, 8 అంటే లక్ష్మీదేవి అని అష్టసిద్ధుల గురించి అనిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకమ్య ఈశత్వ వశిత్వ అన్న 8 అష్ట సిద్ధులు, అష్ట లక్ష్ములకు ప్రతీకగా చాలా చక్కగా చెప్పారు మేడం. ఇదొక కాన్సెప్ట్ ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే వాళ్ళే ఇంకా ఒక గ్రేట్ మాస్టర్స్, ఒక పరమాత్మ స్థితికి చేరుకుంటారు. ఎంతో చక్కగా మాకు అందరికీ బాగా అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. Yes, ma'am. Thank you so much. Thank you, ma'am. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? శివజ్యోతి గారు మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. నమస్తే మేడం, సుధా మేడం. చాలా బాగా చాలా చాలా ఎక్సలెంట్. అసలు నేను కొత్తగా నిన్ననే జూమ్ లో స్టార్ట్ అయినా మేడం. మంచిగా ఎన్నో విషయాలు తెలుస్తున్నవి. ధ్యానం చేస్తున్నా గానీ నాకు ఇట్లాంటి విషయాలు ఇంకా తెలియవు మేడం. హెల్త్ బాగాలేక కొన్ని రోజులు అసలు ఏమీ ధ్యానంలో ఒక కూర్చునేది కానీ కుదరకపోయేది మేడం. ధ్యానం ఎక్కువ వెయిట్ ఉన్నందుకు వెరికోస్ ప్రాబ్లం వచ్చి ఉండే, ఇంకా చాలా ప్రాబ్లం అయ్యి ఇంకా చూడలేకపోతుంటే మేడం కూర్చొని. ధ్యానం కూడా చాలా టైం చేయకపోతుంటే ఇప్పుడు కొద్దిగా హెల్త్ మంచిగా అయింది, మళ్ళీ స్టార్ట్ అయినా మేడం. మంచిగా ధ్యానం చేస్తున్నా 3 times. మీరు అన్నట్టు 1 hour కాకుండా రెగ్యులర్ గా 2 hours 3 hours అట్లా చేయడానికి ట్రై చేస్తా మేడం. చాలా బాగా చక్కగా చెప్పిండు. లేకపోతే నాకు తెలియదు, ఒకసారి చేస్తా అంటే 3 times చేస్తే కూడా మంచిగా ఉంటది అనుకున్నా, అంతేగాని ఇట్లా పవర్ అనేది ఏ పని చేసిన వరకు అయిపోతుంది మేడం. మళ్ళీ ఆ శక్తి అనేది తగ్గిపోతుంది అనమాట. 1 hour చేసి పని చేస్తే మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ మీరు అన్నట్టు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం అన్నట్టే ఉంటది. చాలా బాగా చెప్పారు మేడం, ఎక్సలెంట్.
చాలా బాగా చెప్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే మ్యామ్. మీరు మేనిఫెస్ట్ చేసుకోండి మ్యామ్. ఇప్పుడు మీరు వెరికోస్ వెయిన్స్ అని చెప్తున్నారు కదా, ఏంటి అవును మేడం. బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడమే కదా అది. సో అవును మీరు మేడం. ఏమని థాట్ రిలీజ్ చేయాలి అంటే గిన, విశ్వమయ ప్రాణశక్తి మొత్తము నా నర నరాల్లోకి ప్రవేశించాలి, అక్కడ ఉన్నటువంటి మలినాలన్నిటినీ నా నుండి రిలీజ్ చేస్తా ఉన్నాను, ఇది ఈ విశ్వశక్తిలో మిళితం అయిపోవాలి అని చెప్పేసేయండి. అంతే. మీలో ఉన్నటువంటి మలినాలన్నీ మీ నుండి బయటికి వెళ్ళిపోయి అది కూడా మళ్ళీ ప్రకృతికి హాని చేయకుండా ప్రకృతిలో మిళితం అయిపోతుంది అనమాట. అంటే కలిసిపోతుంది. ఇంకా వాటికి మళ్ళీ వేరే వేరే వాటికి అటాక్ చేయడము అన్నది లేకుండా ఈ విశ్వంలో కలిసిపోయేటువంటి థాట్ ని మీరు రిలీజ్ చేశారనుకోండి, మీరు అలా కంటిన్యూస్ గా కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ప్రతి నెగటివ్ లోపల ఉన్నటువంటి బ్లాకేజెస్ అన్ని కూడాను క్లియర్ అయిపోతాయి. సో అలా చేస్తూ పోయారనుకోండి, మీరు ఇంకా కొన్ని ఎక్కువ టైం చేయడానికి కూడా మీ శరీరం కూడా సహకరిస్తుంది. మన బాడీ ఒక్కటే సహకరిస్తే సరిపోదు, మైండ్ కూడా సహకరించాలి. సో మీరు మైండ్ కూడా చెప్తూ ఉండాలి, నా శరీరం చాలా సహకరిస్తా ఉంది, నాకు థ్యాంక్స్. ఈ మొత్తము భూమి అంతా కూడాను నాకెంతో సహకరిస్తా ఉంది, ఈ నేల మీద కూర్చోనేటువంటి శక్తిని నాకు ఈ భూమి కల్పించింది, దానికి కూడా థ్యాంక్స్ చెప్పడము. ఈ నేచరు 5 రకాల 5 ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు సహకరిస్తున్నాయి, దానికి కూడా మీరు థ్యాంక్స్ చెప్పడము. ఇలా చెప్తూ చెప్తూ మీరు హవర్స్ పెంచుతూ పోయారనుకోండి, మీలో ఉన్నటువంటి మీ నరాలలో ఉన్నటువంటి ఆ మలినాలన్నీ కూడా తొందరగా క్లియర్ అయిపోతాయి. మీరు హవర్స్ టుగెదర్ ధ్యానం చేయడానికి బాగా సహకారం లభిస్తుంది. మీరు ప్రయత్నం చేయండి మ్యామ్. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి సలహా ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. అసలు కాళ్ళు కిందికి వదిలి కూర్చోవద్దని చెప్పిండు మేడం డాక్టరు. చెప్పేవారికి నాకు ధ్యానం ఎట్లా చేయాలి, నాకు పద్మాసనం వేసుకొని కూర్చోవడానికి రాదు, వెయిట్ ఉన్నా. మేడం, మీరు ఇక్కడ చేస్తున్నది మీ శరీరం కోసం కాదు, మీకు కనిపించినటువంటి ఒక వెలుగు, అది ఒక ఆత్మ. మీరు చేస్తున్నటువంటిది ఆత్మ యొక్క వర్క్. సో శరీరంతో సంబంధమే లేదు. ఈ శరీరాన్ని, ఫిజికల్ వరల్డ్ ని మరిచిపోయి చేసేదాన్ని మనము ధ్యానము అని అంటున్నాము. అన్నిటితో డిటాచ్ అయిపోవాలి, మీ శరీరంతో కూడా డిటాచ్ అయిపోవాలి. అప్పుడు మీ శరీరం ఎలా కూర్చుంటే ఏంటి? ఇవన్నీ మేము లాగింగ్ సిస్టమ్ ఎందుకు చెప్తున్నాము అంటే గిన, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి మీ లోపలికి మీరు వెళ్ళడానికి ఒక ప్రయత్నం అన్నమాట. మీరు అటు ఇటు తిరుగుతూ ధ్యానం చేశారనుకోండి, అవుతుందా? కాదు. అందుకని స్థిర సుఖ ఆసనము అని చెప్తా ఉన్నాం. అంతే. సుఖాసనం అని చెప్తున్నాం ఎందుకు? మీరు కంఫర్టబుల్ గా కూర్చోగలగాలి. ఇట్లే కూర్చోమన్నారు కదా అని ఇలా ముడుచుకొని గట్టిగా కూర్చుంటే మీరు ఆ ముడుచుకోవాలనే ధ్యాసలోనే ఉంటారు, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టలేరు. సో స్థిర సుఖ ఆసనం, మీకు ఎక్కడ ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అలా కూర్చోండి. అంతే. మీకు జరగాల్సినటువంటిది లోపల ప్రతి ఒక్క వర్క్ జరుగుతూ ఉంటుంది. మీకు లభించాల్సినటువంటి ఆత్మజ్ఞానం మీకు లభిస్తుంది. దానికి శరీరంతో సంబంధమే లేదు. మీరు చేస్తున్నది ధ్యానం ఆత్మ కోసము, ఆత్మతో కలవడానికి, ఆత్మతో కలిసి మీరు పనులు చేస్తున్నారు. బయట ప్రపంచానికి వచ్చిన తర్వాత మీకు మీ శరీరం కావాలి. ఈ శరీరం ఉండేది ఏంటి? ఈ యొక్క భూమి మీద మనము వర్క్ చేయడం కోసము. ధ్యానంకి శరీరంతో సంబంధం లేదండి, ఆత్మతోటే సంబంధము. ఆత్మతో అనుసంధానం అవ్వడమే ధ్యానం. సో ఎలా అన్నా కూర్చోవచ్చు, మీకు కంఫర్టబుల్ ఉండాలి. మీ శరీరం మీద మీరు మళ్ళీ ఎరుక పెట్టాల్సిన అవసరమే లేదనమాట. డిటాచ్మెంట్ అయిపోవాలి, కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయిపోవాలి. థియేటర్ లో కూర్చున్నారనుకోండి, థియేటర్ లో సినిమా చూస్తున్నంత సేపు వేరే వాటి గురించి ఆలోచిస్తామా చెప్పండి? ఏం ఆలోచించము. హీరో, హీరోయిన్, విలను, హీరోయిన్ ఏ చీర కట్టుకుంది, ఏ నగలేసుకుంది, ఏ చీర కట్టింది, వాళ్ళ అత్తగారు ఏ చీర కట్టారు, వాళ్ళ పక్కన ఏ డ్రెస్ వేసుకున్నారు, వీటి మీద మనం ఫోకస్ పెడతాం, కానీ వేరే వాటి మీద ఫోకస్ పెడతామా? లేదు కదా. సో అలాగే ఇది కూడా ఒక థియేటరే. 2.5 hours థియేటర్ లో కదలకుండా మెదలకుండా ఎలా కూర్చోగలుగుతున్నారు, అలాగే ధ్యానంలో కూడా 2 hours, 3 hours, 4 hours అయినా కూడా కూర్చోవాలి. మొత్తం ప్రపంచాన్ని అంతా మర్చిపోవాలి. అంతే. మీ లోపల ఉన్నటువంటి శక్తులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. గోమాతలో ఎలాగైతే మొత్తం సకల దేవతలు కొలువై ఉన్నారో, అలాగే మన శరీరం లోపల సకల దేవతలు కొలువై ఉన్నారు. ఎప్పుడైతే ఈ విశ్వ
లభించే ఆ దేవతలకి లభించదో అక్కడ ఆ దేవతలు కొలువై ఉండరు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అక్కడ ఆ శక్తి మొత్తము లభించి మళ్ళీ అక్కడ ఆ దేవత అన్నది స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఎప్పుడైతే వీళ్ళందరూ ప్రాపర్ గా మన లోపల కొలువై ఉంటారో మనకి ఆత్మజ్ఞానం లభిస్తుంది, మనం ఏ పనినైనా చెయ్యగలము. అంతే అండి. గోమాత మనము ఒకటే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. అంటే చక్కటి జ్ఞానాన్ని అద్భుతమైన సబ్జెక్ట్, చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే క్వశ్చన్స్ కూడా చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళ డౌట్లు కూడా క్లియర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎంతో మందికి ఆ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఒకరు అడగడం వల్ల నలుగురికి తెలియజేస్తారు అనమాట ఆ సబ్జెక్ట్ అనేది. మళ్ళీ చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ మ్యామ్. ఈరోజు మిమ్మల్ని తొందర పెట్టింటాను నేను. సో సారీ ఫర్ ద డిలే. లేదు, పరిగెత్తినట్టు నేనే చేశానేమో అనిపించింది. ఈరోజు ఎలా అయినా సారీ మీకు మ్యామ్. క్లాస్ ఇప్పించాలా అనేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం హడావిడైనా కానీ చక్కగా వచ్చి మాకు అద్భుతమైన క్లాస్ ఇచ్చారు. ఎస్ మ్యామ్. సారీ ఫర్ ద డిలే అండ్ ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఆర్ దేర్, నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నాకు వచ్చిన పద్ధతిలో నేను చెప్పగలిగాను. సో ఇఫ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నథింగ్ మేడం, నథింగ్. ఎక్స్క్యూజెస్. చాలా చక్కగా చెప్పారు అసలు. ఇంకా అద్భుతంగా, నేను అదే అన్నాను, మీరు ఇంకా అద్భుతంగా చెప్తారు మేడం అనేసి. ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి క్లాస్లో కలుసుకుందాము. రేపు పౌర్ణమి ధ్యానం అండి. అందరూ కూడా మెడిటేషన్కు అటెండ్ అవ్వండి. 9 to 12 ఉంటుంది. రేపు క్లాస్ ఉండదు, మెడిటేషన్ ఉంటుంది. మార్నింగ్ సెషన్ ఉంటుందండి, పత్రిజీ ప్రబోధాలు. అద్భుతమైన సెషన్, అందరూ కూడా అటెండ్ అవ్వండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్.